ఈరోజు ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో అత్యంత పెద్ద సమస్య, ప్రాముఖ్యమైన సమస్య, మనిషికి శాంతి సమాధానం లేని సమస్య ఏదైనా ఉంది అంటే మనోదుఖం, మనసులో వేదన, మనసులో బాధ. అది పడుతున్న వారికి తెలుసు, దానిని వర్ణించలేరు, ఎలా చెప్పుకోవాలో తెలియదు. ఆ వేదన, ఆ మనోవేదన చాలా కృంగచేస్తుంది, చాలా బలహీనపరుస్తుంది. మీరు చూడండి, మనోవేదన అనగా మనసులో బాధ. ఆ బాధ పెట్టుకున్నవారు సరిగా తినలేరు, సరిగా మాట్లాడలేరు. ఏం జరుగుతుందంటే సమస్య, ప్రతి దాన్ని మన కళ్ళ ముందు ఆనందించవలసిన సంగతిని కూడా ఆనందించలేని పరిస్థితులు ఏర్పడతాయి. మనసు సంతోషంగా ఉందనుకోండి, ప్రతి చిన్నది ఆనందంగా కనపడుతుంది. మనసు బాధలో ఉందనుకోండి, మన కళ్ళ ముందు జరుగుతున్నది ఎంత పెద్ద సంతోషకరమైన సంగతి అయినా సరే మనకేముండదు, సంతోషం ఉండదు. ఇది చాలా బాగా మీకు తెలుసు. పెళ్ళి అనగానే చాలా హడావుడిగా ఉంటుంది, చాలా హంగామాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి, పెళ్ళి అంతా అలా జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో అందరూ కేరింతలు వేస్తూ, కేకలాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మీరు చూడండి, అక్కడ పెళ్ళిలో ఎవడో ఒకడు కుర్చీలో కూర్చొని మూలన కూర్చొని ఉంటాడు. మీరు చూడండి, ఆడి దగ్గరికి వెళ్ళండి. ఏమైనా మూలన కూర్చున్నామంటే, నేను పెళ్ళి కొడుకు తరపు, నన్ను అవమానించారు ఇలా అంటాడు. అంటే మనసుకి ఏం తగిలింది అంటే గాయం తగిలింది. ఇక ఎంతమంది వచ్చి భోజనం చేద్దాం రండి అన్న రాడు, ఫోటో తీయించుకుందాం రండి అంటే రాడు. మీకు తెలుసు కదా, అలుగుతారు. ఇక ఏం జరిగింది అంటే మనసు బాగలేదు. ఇంకా కళ్ళ ముందు ఉన్న ప్రతిదీ కూడా ఇంక ఎక్కదండి. మనసు బాగోకపోతే ఇంకేమీ ఎక్కదని అర్థం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, మనస్సు బాగోకపోతే కళ్ళ ముందు ఉన్న సంగతి ఎంత మంచి సంగతి అయినా మనసులోకి వెళ్దండి. ఎంత మేలు జరిగించే మాట కూడా మనసులోకి వెళ్దండి. నిన్న మీరు ప్రసంగం విన్నవాళ్ళు ఉంటే, నిన్న మధ్యాహ్నం ప్రసంగం, అది రెండో ప్రసంగంలో మాట చెప్పాను. దేవుడు అంటున్నాడు, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు. అసలు ఆ మాట చిన్న మాట కదండి. అది అంటే మనస్సు డిస్టర్బెన్స్ అవ్వకూడదని ఆయన అన్నాడు. ఎందుకంటే వన్స్ మనస్సు విరిగిపోయిన తర్వాత అండి, ఇంక ఏమీ లోపలికి మంచి వెళ్ళదు, చెడు వెళ్ళదు, ఆనందం వెళ్ళదు, సంతోషం వెళ్ళదు, ఏమి వెళ్ళదు. ఇక ఎందుకంటే మనస్సు ఏమైంది, పడిపోయింది. అందుకే అంటాడు, మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు. మీరు భార్య భర్తల మధ్యలో చాలా అనురాగం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడైనా ఒక అనుమానం కానీ, ఒక డిస్టర్బెన్స్ కానీ వచ్చి మనసు చెడింది అనుకోండి ఒకరిది, ఆ తర్వాత ఇద్దరు పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయి. ఒక్కరి మనసు పాడైపోతేనండి భర్త బాగోడు, భర్త బాగోకపోతే పిల్లలు బాగోరు, పిల్లలు బాగోకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగోరు, అంటే ఆ బంధువులు బాగోరు. ఇంకంతే. ఒక్క మనసు పాడైందా, ఒక్క మనసు డిస్టర్బెన్స్ అయిందా, అది చుట్టుపక్కల చాలా మందిని దుఃఖంలోకి తీసుకెళ్ళిపోద్ది. అందుకే దేవుడు అంటాడు, మనస్సు జాగ్రత్తనైనా అన్నాడు. మనస్సు జాగ్రత్త. అందరూ చెప్తున్నానండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అది దేవుడు మాట. మన మనస్సు వినాలనిపించదు. మీరు మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఏ ప్రసంగం చెప్పినా సూపర్ అని అంటారు. ఆ మనసు బాగోని కూర్చోబెడితే ఏదో చెప్పాడు ఆయన అంటాడు. ఎందుకంటే వినలేదు, వినరండి. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనసు అనేది పాడు చేసుకుంటే చాలా నష్టాలు మన చుట్టూ కలుగుతాయి. దేవుడు అన్నాడు, చివరికట ఆ మనస్సులో తగిలిన గాయాన్ని దేవుడు బాగు చేస్తాడు. మనసుకు గాయాలు తగలటం అనేది సహజం.
దేవుడు ఆ గాయాలను బాగు చేస్తాడు, బాగు చేస్తానని చెప్పాడు. మనోవ్యాధికి మందు ఉందని చెప్పాడు. కానీ విషయం ఏంటంటే, మందు దేవుడు ఇస్తాడు, కానీ మందు తీసుకోవాలి కదా, అంతేనా? మందు ఉంది, మందు మెడికల్ షాప్లో ఉంది కనుక ఇంట్లో కూర్చొని అతనికి రోగం తగ్గిపోద్దా? తగ్గదు కదండి. మందు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని డాక్టర్ వాడమన్నట్టుగా 3 పూటలు వేసుకోమంటే 3 పూటలు వేసుకోవాలి. మందు లోపలికి వెళ్ళకపోతే రోగం తగ్గదు. దేవుడు వ్యాధి చెప్తాడు. ఏమంటే దేవుడు బైబిల్ ఎంత బాగుంటుందంటే, వ్యాధి ఎందుకు వస్తుందో చెప్తాడు, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు, వ్యాధి ఎలా పోగొట్టుకోవాలో చెప్తాడు. బైబిల్ భలే ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్తాను, దేవుడు చెప్పనివంటూ ఏముండవు. ప్రాబ్లం ఏంటంటే, మందు లోపలికి వెళ్ళకపోతేనే రోగం పోద్దు. కుక్కపిల్ల ఉంటుందండి మా ఇంటి దగ్గర. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అలా చూస్తారు, బ్లాకీ అని నల్లగా ఉంటుంది ఒకటి. దానికి 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది. కుక్కకు జ్వరం వచ్చిందట. అది తింటలేదు, అసలు నడవట్లేదు, ఎక్కడ పడుకున్నది అక్కడే పడుకుంటుంది, కళ్ళు కూడా ఎలా తెరవలేకపోతుంది. జాలేసింది దాన్ని చూస్తే. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ సెక్యూరిటీ గార్డులో తిరుగుతుంది అందరి చుట్టూ. అది పిల్లల్ని అయితే అలా చక్కగా తీసుకొస్తుంది. మనసు తల్లడిల్లిపోయింది. పొద్దున్నే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అతన్ని అడిగితే ట్యాబ్లెట్లు ఇచ్చాడు, చెప్పాడు, వాట్సాప్లో పెట్టాడు, తెచ్చి వేసాం. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే, అది ఒకప్పుడు చాలా ఇష్టంగా తినే ఆహారం ఉంటుందండి. గ్రేవ్ వేసి కలిపి పెడితే అసలు చాలా ఇష్టంగా తినేస్తాయి కుక్కలు. అలాంటి దాంట్లో వేసి మందు పెడుతున్నా తింటలేదు అది. నాకు మధ్యాహ్నం భలే బాధ అయిపోయింది. తింటే బాగుపడుతుంది అంటే తింటలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి టైంలో ఎలా ఉంటుంది చూడండి. దేవుడు కూడా ప్రతి దానికి, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి దేవుడు ప్రజల మధ్యలో పెట్టాడు. కానీ విషయం ఏంటంటే, ప్రజలు దేవుడు ఇస్తున్న మందును స్వీకరించడం లేదు. మనోవ్యాధికి మందు ఏది అంటే, వ్యాధి ఏంటో చెప్తాడు, వ్యాధి లక్షణాలు చెప్తాడు, మందు తీసుకోమని కూడా చెప్తాడు. మనోవ్యాధి అనేదండి చిన్నదేం కాదు, మనం మాట్లాడుకునే అంత చిన్నది కాదు, త్వరగా తగ్గిపోయేంత చిన్న రోగం కూడా కాదు. మళ్ళీ చెప్తాననే, చేతికి గాయమైనా త్వరగా తగ్గుతుంది, కానీ మనోవ్యాధి వస్తే తగ్గదండి. ఇది క్యాన్సర్ కంటే డేంజరు. ఇందాక నేను కారులో వస్తుంటే ఫోన్ వచ్చింది. నా చిన్నప్పుడు అండి, మా ఇంటి ఎదురుకుండా ఒక ఆవిడ ఉండేది. మా అమ్మ ఎలాగైతే కష్టపడేదో పాప ఆవిడ కూడా అలా కష్టపడేది. ఆవిడలో మా అమ్మని చూసేవాడిని. నాకు ఇందాక వస్తున్నప్పుడు చాలా బాధ అయిపోయింది. సడన్గా నాకు ఎందుకో తెలియని ఒక రకమైన మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఆవిడ చిన్నప్పుడు నా కళ్ళ ముందండి కష్టపడి, పాపం భర్త వదిలేసిన రాత్రి పగళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచుకుంది, పెద్దోళ్ళని చేసింది, పెళ్ళిళ్ళు చేసింది. ఆవిడకి సడన్గా క్యాన్సర్ వచ్చిందట. పోనీ క్యాన్సర్ వచ్చి మనకు తెలియకుండా ఏదో జరిగిందంటే పర్లేదు, కానీ ఆవిడ ఇందాక ఫోన్ చేసి అంటుంది, నా కోసం ప్రార్థన చేయి బాబు, దేవుడు ఒకవేళ తీసేసుకుంటానంటే నన్ను త్వరగా తీసేసుకోమని అంటుంది. ఆ మాట చూక్కుమనిపోయిందండి, నాకు తాకింది, నాకు బాగా. పాపం కళ్ళ ముందు చిన్నప్పుడు చూశాను నేను. అంటే ఇలాగా ఏదైనా మనసుకి కొంచెం తగిలితే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దేవుళ్ళలోనికి మనం వెళితేనండి, నాయనా నీ వ్యాధి ఏంటో నాకు తెలుసు, నీ రోగం ఏంటో నాకు తెలుసు, ఈ మనసులో గనక ఈ చింతలు వేదనలు పెట్టుకుంటే నీకు చాలా నష్టం చేకూరుతుంది అన్నాడు. సామెతల గ్రంథం చూద్దాం, బైబిల్లో 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన. ఇది అసలండి నేను వివరించాను మీకు చాలాసార్లు, గుర్తుండదు. ఇది ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, సంతోష హృదయం అట ముఖానికి తేటనిస్తుందంటే, తేట అంటే అర్థం ఏంటి చెప్పండి? బాగుంటుందండి చూడడానికి, గ్లో వెలుగుతూ ఉంటుంది. సంతోషంగా ఉంటే మొహం గ్లోగా ఉంటుంది.
మన వాళ్ళేమో లోపలంతా బాధలు పెట్టుకుని ఫైర్ అండ్ ఫెయిర్ అండ్ లవ్ రాస్తారు. ఎప్పటికీ రాదు అది. మేము ఏమి రాయమండి మొహాలకి. నేను నిజంగా చెప్తున్నాను, శుభ్రంగా సబ్బుతో స్నానం చేసి వచ్చేద్దాను అంతే. నేను ఆ సబ్బు అయినా మురుకు పోగొట్టుకోవడానికి. మొహం ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే మనసులో ఏమి ఉండవు. మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాం, మనసు నిండా దేవుణ్ణి పెట్టుకుంటాం, మనసు నిండా వాక్యం పెట్టుకుంటాం. ఈ మాట మీరు ఆలోచిస్తున్నట్టు ఇలా నేనే కాదు, మీరు ఎవరైనా సరే లోపల దేవుణ్ణి పెట్టుకోండి, వాక్యాన్ని పెట్టుకోండి, అందరి మీద ప్రేమ పెట్టుకోండి. మొహం ఎలా ఉంటుందట? ఎంత బాగా రాస్తున్నాడు దేవుడు. సంతోషకరమైన సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అంటే ఎవరి మొహం అన్న బాగుందంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలా, వీళ్ళు మంచి బాగున్నారు బాబు, వీళ్ళు లోపల బాగుంటే మొహం బాగుంటుంది అనమాట. ఎంత బాగా చెప్పేశాడు చూసా దేవుడు. సీక్రెట్ ఇది. హృదయం బాగుంటే మొహం బాగుంటుందట. హృదయం బాగోకపోతే అప్పుడు మొహం చూసి చెప్పొచ్చు అనమాట లోపల ఏముందో. అంతేనా? ఈ మాట ప్రకారం చెప్పండి, మొహం చూసి లోపల చెప్పొచ్చా? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు, అంటే ఒక రకంగా మొహం చూసి చెప్పొచ్చు, అక్కడికి దొరకకపోతే మాటల్లో చెప్పేయచ్చు. బాగోలేదండి లోపల పాపం. దేవుని పిల్లారా, మాట భద్రం, మాట జాగ్రత్త. మాటకున్న పవర్ ఏంటంటే అవతల వాడిని సంతోషపెడుతుంది, అవతల వాడిని నిరుత్సాహంలోకి తీసుకెళ్ళిపోద్ది. సంతోషంగా ఉండే హృదయం, జాగ్రత్తగా ఉండే సంతోషంగా ఉండే హృదయం మొహానికి ఏమిచ్చేస్తుందట? తేటనిచ్చును. తర్వాత మాట చూడండి, అది మనోదుఖం వలన. ఇది అసలు మాట. మనకి దుఃఖం ఉండకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, మనసులో దుఃఖం వద్దని ఎందుకు చెప్పాడంటే, మనసులో దుఃఖం ఉంటేనట మనం ఇంతకాలం అనుకున్నాం చుట్టుపక్కల వాళ్ళు నలిగిపోతారని. కాదట. ఎవడికి మనో దుఃఖం ఉందో వాడు ఆత్మ నలిగిపోద్దట. ఇది మామూలు కనెక్షన్ కాదండి. ఇది అసలు ప్రపంచంలో ఎవడికి తెలియదు. ఇది దేవుడికి తప్పండి, దేవుడు తప్పండి, ప్రపంచంలో ఎవడో చెప్పలేడండి. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవటం ఏంటి? అసలు మనోదుఖానికి ఆత్మకు ఏంటి సంబంధం? బాగా ఆలోచించాలి. నా మనసు బాధగా ఉంటే ఆత్మ నలిగిపోవటం ఏంటి? ఆత్మ ఎందుకు నలిగిపోద్దంటే చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఆత్మకు కొన్ని సంతోషాలు ఉంటాయి. ఆత్మ సంతోషాలు ఏంటి చెప్పండి? పోనీ ఇది మీకు అర్థం అవ్వదు. శరీరానికి సంతోషాలు ఉంటాయా? ఇప్పుడు మనకి మీటింగ్ అయిపోయిన తర్వాత చందనాళ్ళు అందరికీ మటన్ బిర్యానీ పెట్టారు అనుకోండి, శరీరానికి ఏమొస్తుంది చెప్పాలా? ఏమొచ్చింది? సంతోషం. అంటే శరీరానికి ఆహారం పెడితే సంతోషం, ఆత్మకి వాక్యం పెడితే దానికి సంతోషమే. తెలుసా మీకు? ఈ సూపర్ కనెక్షన్. ఇది చిన్నది ఇది, కానీ మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మనం రోజు ఆత్మకు వాక్యం పెడతాం అనుకోండి, అది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే మనసు దుఃఖంగా ఉన్నప్పుడు ఆత్మ నలిగిపోవడం అంటే అర్థం ఏంటంటే, వాక్యం అందిస్తే ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఆత్మకు అందాలి అంటే వాక్యం వినే ప్రాంతానికి ఈ శరీరాన్ని ఆత్మను తీసుకెళ్లాల్సిందేది ఇప్పుడు. అంతే కదండి. ఆత్మ లోపల ఉంది, పైన తొడిగేటి శరీరం. ఇది తీసుకెళ్తేనే కదా అక్కడ ఫీడింగ్ అంతా దానికి, దేనికి? ఆత్మకి. ఇప్పుడు మనసు బాగోలేదు అనుకోండి, ఫోన్ చేసి మీరు ప్రార్థనకు రమ్మనండి, నేను రాను అంటాడు. ఆడు బాగానే ఉంటాడు, ఏది నలిగిపోతుందట? బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పాడండి అంటే, మనోదుఖం వలన ప్రమాదం దేనికి? ఆత్మకే. ఇప్పుడు చెప్తాను. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుంది అన్నప్పుడు మన మనస్సును ఎప్పుడు కూడా ఎలా పెట్టుకోవాలి? అలా పెట్టుకోవాలి. మీరు అనొచ్చు ఇక్కడ, ఎలా పెట్టుకుంటామండి, మా సమస్యలు మీకు ఏం తెలుసు అన్నీ చిన్నగా అనిపించదు లోపల కదా. జాగ్రత్తగా వినాలి. చాలా సమస్యలు ఉంటాయి. నేను కాదనండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ జీవనయానంలో ఏముంటాయంటే సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల సమస్యలు, చేస్తాను ఉద్యోగం దగ్గర సమస్యలు, రకరకాల తలపు అందరికీ ఉంటాయి, 100 ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? కురంగా చేస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు మనసుకేమో కృంగిపోతుంది,
మనసేమో డేలా పడిపోయింది, మనసేమో దెబ్బతినేసింది. దీనివల్ల మనం ఇంతకాలం ఏమనుకున్నామంటే మనసు బాగోలేదులే, ఏం జరుగుతుందిలే అనుకున్నాం. కానీ మనసు బాగోకపోతే ఆత్మ నలిగిపోతుందట. ఇప్పుడు ఇది ఎంత ప్రమాదం అంటేనండి, శరీరం నలిగిపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం ఏది నలిగిపోకూడదు, ఆత్మ నలిగిపోకూడదు. ఇప్పుడు ఏమంటే నేనేమంటానంటే, మీరు మనసులో ఉన్న దుఃఖాలన్నీ తీసేయండి, మనసులో ఉన్న బాధలన్నీ తీసేయండి, ప్రశాంతంగా ఉండండి అన్నాం అనుకోండి, మనం ఏమంటామంటే, మా దుఃఖాలు, మా కష్టాలు, మా సమస్యలు తెలిస్తే ఈ మాట అనవన్నా నువ్వు అంటారు చాలామంది. ఇప్పుడు నేను బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తాను. ఆ రెఫరెన్స్కి ముందు బైబిల్లో ఉన్న ప్రతి మాట నేను నమ్ముతానన్న వాళ్ళు చేయత్తలా, చెయ్యెత్తితేనే చూపిస్తాను. ఎత్తన వాళ్ళు నమ్మరా? చందనాల ఫ్యామిలీ ఎత్తలా, నమ్ముతారా? ఇప్పుడు చూపిస్తాను. పిలిపిలికి రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం 6వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి, అక్కడ ఆగండి కొసేపు. ఏమన్నాడు? దీంట్లోకి ఏమేమి వస్తాయి చెప్పాలా? ఆర్థిక సమస్యలు వస్తాయా? ఆరోగ్య సమస్యలు? ఆడికి నాకు ఫైటింగ్ అయింది, ఫైటింగ్ వస్తుందా? అన్నీ వచ్చినాయా? జాగ్రత్తగా వినాలి. దేనిని గూర్చియు, అది ఎలాగుంది ఇది అంటే, ఇప్పుడు క్రైస్తవుడు దేని విషయంలో ఏం చేయకూడదు, ఎందుకు చింతించకూడదు? ఇందాక మాట చింత మనసులోనే ఉంటుంది కదా, ఆ చింత మనసులో ఉంటే ఆత్మ ఏమైపోతూ ఉంటుంది, నలిగిపోద్ది. కనుక మీరు ఏం చేయకూడదట, దేనిని గురించి చింతింపకూడదు. మరి అప్పుడు మీరేమంటారంటే, మాకు మరి చాలా సమస్యలు ఉన్నాయి కదా, చింత పడకుండా ఎలాగ ఉంటారంటే, ఆయన అంటున్నాడు, నాకు తెలిసిన ఈ నాటకాలన్నీ అంటాడు ఆయన. వెంటనే అక్కడ ఉంటుంది చూడండి, దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి చెప్పేయండి. ఎలాగుంది? మీకు సమస్య ఉంది కదా, రా నా దగ్గరికి రా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి చెప్పేటప్పుడు చెప్పే విధానం ఏమంటే, దేవుడు ఎంత మంచోడంటే నాతో ఎలా మాట్లాడాలో నేనే చెప్తానంటాడు. ఎలా చెప్పాలట నీకున్న సమస్యని? కృతజ్ఞతాపూర్వకముగా. మాట చూసారా? దేవా నువ్వు చేయగలుగు తండ్రి, నువ్వు తీర్చగలవు తండ్రి అని కృతజ్ఞతాపూర్వకంగా మనకున్న సమస్య ఏదో, మనకున్న మనసుకు తగిలిన గాయం ఏదో, ఆ చింత ఏదో, ఆ మనోవ్యాధి ఏదో ఎవరికి చెప్పేలట? దేవుడికి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలా. దేవుడికి చెప్పేస్తే తీరిపోద్దా? తీరుతుంది. ఎలాగో చెప్తాను నేను, మీ జీవితంలో జరిగేది కూడా చెప్తాను. మీరు అప్పుడప్పుడు కొంచెం మనసు బరువెక్కిపోయి ఏమండి, ఏదో మొత్తం మీద ఏదో ఉంటాయి, ఒక్కొక్క రకం మొత్తం మీద బరువులతో ఉంటారు. ఆ బరువులతో ఉన్న వాళ్ళండి, ఎవరైనా కరెక్ట్ పర్సన్ ఒక అతను దొరికి అతనితో ఈ మనసులో ఉన్న బాధ చెప్పుకున్నారనుకోండి, చెప్పుకున్న వెంటనే అతను అంటాడు, ఏటమ్మా ఈ చిన్నదానికి ఇలాగ అయిపోతున్నావా, నేను చాలా చూశాను, దీనికి ఇది పరిష్కారం ఏం కాదు అన్నాడు అనుకోండి, వెంటనే ఎలాగ ఉంటుంది, అమ్మ నాయన ఇంతకాలం బరువు కొండ నెట్టుకుని తిరిగాను లోపల, అంతేనా? తీరిందా? బాగా వినాలి. సమస్య కళ్ళ ముందున్న మనుషులు ఎవరైనా తీర్చగలిగిన మనుషులు, సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన మనుషులు, లేదా నువ్వు సమస్య చెప్పినప్పుడు నీకు ధైర్యం చెప్పగలిగిన మనుషులకు చెప్పుకుంటేనే నీ బరువు తీరిపోతున్నప్పుడు, నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి నీ సమస్య చెప్తే తీరదా? చెప్పిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇప్పుడు. మేము చెప్పే రకాలం కాదు, లోపల ఒకదాని మీద వేసుకుని అలాగే ఏడ్చుకుంటా మూలను కూర్చుని అన్నం తినకుండా. ఇదిటండి ఇది. ఇంకో మాట చెప్తాడే, ఇప్పుడు చింత లేదా మనోదుఖానికి లేదా సమస్యకు
పరిష్కారం దొరికినప్పుడు కదా మనం ఆనందపడతాం. ఆ తర్వాత వచ్చిన చూడండి అక్కడ ఏమంటున్నాడు వెంటనే తర్వాత మాట, అప్పుడు, ఆ పదం చూసారా, అప్పుడు అంటే మీలో ఉన్న చింత గురించి దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మీరు చెప్పేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములనుకును మీ తలంపులకును కాపలాగా వచ్చేస్తుంది. సమాధానం వచ్చేస్తుంది. యేసుక్రీస్తుల వారి ద్వారా సమాధానం వస్తుంది అన్నాడు. చింతకి ఏమొస్తుందట? సమాధానం వస్తుంది. వస్తుందా? వస్తుంది. దీన్ని ఎవరు నమ్ముతారండి ప్రపంచంలో చెప్పండి? ఇంకోటండి, మీకు ఇంకోటి చెప్తాను. మనం ఎవరికైనా సమస్య తీర్చగలిగిన వాళ్ళకి చెప్పుకున్నాం అనుకోండి, చెప్పుకున్న తర్వాత అండి చాలామంది నేను ఆయనకి చెప్పేశాను కదా, ఆయన ఏదో చేస్తాడులే అని ఆ లోపల అప్పటి వరకు బరువుగా భావించిన సమస్య ఏదైతే ఉందో అవతల వాళ్ళకి చెప్పిన తర్వాత దాని గురించి మర్చిపోతారా? ఎందుకు? చెప్పేశాం కదా, ఆయన చూసుకుంటాడు కదా. అప్పుడు మనకు ధైర్యం వచ్చే సమస్య గురించి మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. ఇప్పుడు సమస్య ఎవరికి చెప్పాం? మనం దేవుడికి చెప్పాం. దేవుడికి నువ్వు సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యను దేవుడు తీరుస్తాడన్న నమ్మకం నీకు ఉంటే చింత ఉండాలా? చింత పోవాలి. ఇంకా పెట్టుకుంటున్నావంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇది అటు నుంచి వస్తే ఇలాగుంటే గాయాలు మళ్ళా తగులుతాయి రిటర్న్లో మనకే. అంటే ఇంతకాలం దేవుడి విషయంలో మనం ఇలా ఆలోచించుకోలేదు. ఎందుకు నేను మాట్లాడుతానండి. ఇప్పుడు అబ్రాహాముకు చింత ఉంది మనసులో. ఏంటి? ఎప్పుడో పిల్లల్ని ఇస్తాను అన్నాడు. 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దరిదాపుగా 100 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు లేరు. ఇప్పుడు అబ్రాహాం గారి మనసులో ఏముంది? చింత. ఓ రోజు బాధపడిపోతున్నాడు. అయ్యా నాకు ఆస్తి ఇచ్చావు, సంపద ఇచ్చావు, సిరి ఇచ్చావు, పేరు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ అసలుడు లేడు నాయన అని బాధపడుతున్నాడు. ఎవరు? అబ్రహాము. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఎందుకు అబ్రహాము ఇస్తానన్నాను కదా, ఎందుకు బాధపడుతున్నాడు? నువ్వు అంటావులే బాబు, ఎక్కడవుతాయి, మేము ముసలోళ్ళం అయిపోయాం. అంతేనా? నువ్వు అన్నావు, ఇస్తాను అన్నావు, కానీ మేమేమైపోయాం? మీకు అబ్రహాం గారి గురించి చెప్పినప్పుడు చెప్పాను ఈ మాట. ఆయన తన శరీరం గురించి ఆలోచించుకున్నప్పుడట అది మృతతుల్యమైనట్టు భావించాడట. ఇంక శరీరం ఉడికిపోయింది కదా అన్నాడట. కానీ మళ్ళీ వెంటనే తేరుకొని లేదు, ఈ శరీరం మృతతుల్యం అయిపోయినా సరే ఇందులో నుంచే దేవుడు నాకేమిస్తాడు? బిడ్డనిస్తాడని నమ్మేశాడట అబ్రహాము. మీకు చెప్పాను సార్, గుర్తుందా? అంటే చింత ఆయన మీద వేస్తే ఎంతటి దారుణమైన పరిస్థితులున్నా చివరికి శరీరం ఉడిగిపోయినా మా సమస్యను తీరుస్తాడు అని అబ్రహాం నమ్మాడు. ఇప్పుడు ఇదే వచనం భక్తులందరి జీవితంలో నెరవేరింది. మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి. ఆయన మీద వెయ్యండి అంటే మనం ఎందుకంటే లోపల పెట్టుకోవాలి? మనం ఎందుకంటే పెట్టుకోవాలి? మనం అంటే మీ అందరికీ చెప్తున్నాను, స్పెషల్గా క్రైస్ట్ చర్చ్ మియాపూర్ జాగ్రత్తగా వినండి మీరు. మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే మనకి సంఘం ద్వారా రోజు జరుగుతున్న బైబిల్ తరగతులు, సెమినార్లు, సభలు, ప్రతిరోజు మన సంఘం ద్వారా వస్తున్న లైవ్ కార్యక్రమాలు, వాక్యం విరివిగా దొరుకుతూ కార్యక్రమాలు చేస్తూ పనిని చేస్తూ రోజు దేవుడి సన్నిధిలో కూర్చుంటూ, మీకు అర్థమవుతుంది, ఇవన్నీ జాగ్రత్తగా వినాలి. రోజు వాక్యం వింటూ బలంగా దేవుడిలో వాడబడుతున్నప్పుడు, బలంగా దేవుడి సేవలో మనం ఉండగలుగుతున్నప్పుడు, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉండగలుగుతున్నప్పుడు ఈ భాగ్యం మనకి దక్కిందంటేనే మనం ఏమనుకోవాలంటే అబ్బా సూపర్ నేను అనుకోవాలా. మీకు తెలుసా అసలు ఇందులోకి నేను వచ్చేసానేంటి, ఈ సేవలోకి వచ్చేసానంటే, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉండే సంఘం చక్కగా వాక్యము, సేవ, పని, ఇంత భాగ్యంలో నేను ఉన్నాను అంటే ఇంకెందుకంటే చింత మనకి. నేను చెప్తున్నాను, ఎవరు చింతపడాలి తెలుసా? తాగుబోతులు, తిరుగుబోతులు, పాపం చేస్తున్న వాళ్ళు, దేవుడు పని చేసుకోలేని వాళ్ళు, దేవుడి వాక్యం దొరకని వాళ్ళు, దేవుడి సన్నిధి లేని వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి? చింతపడాలి. మనకెందుకు చింత? మనం ఏమైనా పాపాలు చేస్తున్నావా? ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుడి సన్నిధి కదండి, దేవుడి వాక్యం కదండి. ఇది మనము స్పెషల్గా మనమే కాదు, ఇలా ఎవరెవరైతే దేవుడి పనిలో ఉంటున్నారో, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఉంటున్నారో, వాక్యం వింటున్నారో, సేవలో కాస్త ముందుకు వెళ్ళగలిగే భాగ్యం వాళ్ళకి దక్కిందో, వాళ్ళు ఎవ్వరూ కూడా చింతపడవలసిన అవసరం లేదండి. అసలు మనకి చింత అన్న మాట మన హృదయాల్లోకి రాకూడదు. ఇందాక అదే చెప్తున్నాడు ఆయన. ఒకవేళ
ఒకవేళ మీకు మెచ్యూరిటీ ఉంటే బాగా వినాలి ఈ మాట. మీకు ఏమైనా కాస్త భక్తి ఎక్కువై దేవుడు బాగా అర్థమైతే అసలు మీరు చింతపడవలసిందండి మన గురించో, మన సమస్యల గురించో, మన మనసులో ఉన్న వేదనల గురించో కాదండి. నీకు నిజంగా దేవుడు అర్థమైతే నీ చింత నీ గురించి కాదు, నీ సమస్యల గురించి కాదు, నీ చింత సంఘం గురించి ఉండాలి. సంఘములో ఎవరైనా ఒక వ్యక్తి పాడైపోతుంటే కాస్త చింతించాలి. సంఘానికి ఎవరైనా దూరం అయిపోతే చింతించాలి. లేదా సంఘానికి ఏదైనా కొరత ఉందనుకోండి, ఏదైనా అక్కరలు ఉన్నాయనుకోండి, ఏదైనా అవసరతలు ఉన్నాయనుకోండి, సంఘం ఇలాగ అవసరతలో ఉండిపోయిందండి, అక్కరలో ఉండిపోయిందండి, ఈ చింత ఉండాలట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 11వ అధ్యాయం 27 చూద్దాం. పౌలు గారి కష్టాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా కష్టాలు అవి. పౌలు గారి కష్టాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 23 నుంచి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 23 నుంచి నేను 27 చదువుదామని అనుకున్నాను, కానీ ఎందుకు 23 చదవాలనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని, మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఇక్కడ ఆగండి. పౌలు గారి జీవితం అట ముందే అసలు పెళ్ళి వద్దనుకున్నాడు, ఉద్యోగం వద్దనుకున్నాడు, సిరి వద్దనుకున్నాడు, సంపద వద్దనుకున్నాడు. అన్నీ వదిలేసిన తర్వాత ప్రభు సేవలో ఉన్నాడు. ఇప్పుడు సొంత ఇల్లు లేదు, బంధువులు లేరు, ఏమంటే ఉద్యోగం లేదు, ఏమి లేదు, అన్నీ పోయినాయి. ప్రభు సేవలో ఉందామంటే మాటికి తీసుకెళ్లి పౌలు గారిని ఎక్కడేస్తున్నారట? ఎన్నిసార్లు వేశారట? ఎన్నిసార్లు వేశారు? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. 2 సార్లు నేను యేసు ప్రభు కోసం జైలుకి వెళ్ళి వచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తేనే నాకు మియాపూర్ సంఘానికి సంబంధం లేదు, టక్మని కట్ చేస్తాం మనం, అంతే కదండి. మేము ధైర్యం చేసి ఈ యానివర్సరీ ఒక స్టెప్ వేస్తున్నాం. ఏం జరుగుతుందో తెలియదు మాకును. పోస్టర్లు వేసేస్తున్నాం, వేసుకుంటారా కేసులు ఏం చేస్తారో చూసుకుందాం అన్నట్టు. అందులో నా నెంబర్ అయ్యండి అన్న వాళ్ళు చేయొద్దండి. తిమ్మతాన్ని ఎత్తుడు పోతే ఆడిపోతుందని. ఏమండి, పౌలు గారట అనేక సార్లు జైలుకి వెళ్ళిపోయాడట. ఎవడో మాట్లాడినా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చి కేసు రిజిస్టర్ అయింది అనుకోండి, విషయం ఎలా ఉంటుందో తెలుసండి. ఎక్కడ దొంగతనమైనా సరే అతనికి ఫోన్ వస్తూ ఉంటుంది. తెలుసా మీకు ఎంత టార్చర్ ఉంటుందో పోలీసులతో? ఎక్కడ చిన్న సమస్య అయినా సరే ఏమండి ఫోన్ వస్తూ ఉంటుంది, స్టేషన్కి పిలుస్తూ ఉంటారు. అలాంటిది పౌలు గారు అనేక మార్లు జైల్లోకి వెళ్ళిపోయి, ఏటి బాబు ఎన్నిసార్లు నన్ను జైల్లో వేస్తున్నారు మరి అని మనసులో ఏమైనా చింత ఉందా? జైల్లో వేసేస్తున్నా చింత లేదట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు పౌలు గారికి వచ్చిన శ్రమ మనకేమైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు మనకి చింత ఉండాలా, ఆయనకి చింత ఉండాలా? లెక్కల ప్రకారం మాట్లాడుకుంటే ఆయనకి లేనప్పుడు నీకెందుకు అంటాను నేను. మీకు అర్థమైందా? నేను అనేక మార్లు చెరసాలకు వెళ్ళిపోయాను, అయినా నాకు ఏ చింత లేదు, కానీ నా మీద నాకు చింత లేదన్నాడు ఆయన. చదువుతాను చూడే, అనేక మార్లు చెరసాలలో ఉంటుని. ఎన్నిసార్లు అట దెబ్బలు? నా దెబ్బలకి లెక్కే లేదు, కొదువే లేదు అన్నాడు ఆయన. అపరిమితంగా దెబ్బలు తింటిని. అనేక మారుడు ప్రాణాపాయంలో ఉంటేనే అంటే అర్థం ఏంటి? ఇక చచ్చిపోయాడు అన్నంత వరకు కొట్టారండి పౌలు గారిని. కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఈడ్చికెళ్ళి ఊరవతల పడేశారు, కుక్కను ఈడ్చికెళ్ళినట్టుగా. అలాంటి పరిస్థితులు అనేక మార్లు ఏర్పడ్డాయట. ప్రాణాపాయంలో అనేక మార్లు ఉంటుని. నిజంగా చెప్తున్నానండి, ఈ మాటలన్నీ అర్థమైపోయిన తర్వాత అండి, సేవలో వస్తాను ఏ చిన్న చిన్న కష్టాలు అనిపించవండి. తెలుసా? వీళ్ళని ముందెట్టుకుంటే అసలు కష్టాలా మనవే? వీళ్ళని ముందెట్టుకుంటే నీ కుటుంబం ఏమైనా బాగోలేదా? ఇలాంటి పరిస్థితులు ఏమైనా నీ కుటుంబానికి ఉన్నాయా, నీ వ్యక్తిగత జీవితానికి ఉన్నాయా అంటే లేవు, మనం ఎవరికి లేవండి ఇవి. ఇలాంటి స్థితిలో ఉండి కూడా మాటమాటికి జైల్లో వేస్తున్నారట, ఏమంటే మాటమాటికి దెబ్బలు కొడుతున్నారట, మాటమాటికి ఏమంటే నిందలు, హింసలు, దోషణలు ఈయన మీద, పౌలు గారి మీద ఇన్ని అనుభవిస్తూ ఆయన ఏమంటాడంటే, చదువుకుంటూ వెళ్ళిపోదాం కిందకి. 25వ వచనంలో 24లో, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడపగిలి శ్రమ పడి తిని,
ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను. చదువుతుంటేనే నీరసం అవుతుంది కదండి, చదువుతుంటేనే బాధేస్తుంది, నీరసం అవుతుంది. అనుభవించిన ఆయన బాబోయ్, వాళ్ళ కాలు గోటిలో ఉన్న మట్టికి కూడా మన జీవితాలు సరిపోవండి, సరిపోవు. పౌలు గారు కాలి గోటిలో ఉన్న మట్టితో కూడా మనం సమానం కాదు, మనం పోల్చుకోలేము. ఆ భక్తికి మనం సరిపోం, అంతే. ఒక్కసారి నడ్డి మీద దెబ్బ పడితే సువార్తకి వెళ్తారండి, మళ్ళీ వెళ్తారండి. ఒక్కసారి దేవుడి కోసం బాగా పనిచేస్తున్నాడు, ఒక దెబ్బ తగిలితే దెబ్బ తగలనివ్వండి మళ్ళా చేస్తానంటారా? చూద్దాంలేండి, కొంచెం దెబ్బలు తగులుతున్నాయి కదా, నెమ్మదిగా చేద్దాం, ఇది వెనక నుంచి కవరింగ్ వేసుకుంటూ వస్తాం మనం. పౌలు గారికి కవరింగ్లు ఏమి లేవు, కొడితే కొట్టండివే, నేను మాత్రం చేసేది చేస్తాను. ఒకసారి అండి అక్కడికి వెళితే నువ్వు చచ్చిపోతావన్న వార్త మాకు వచ్చిందని చెప్పారు పౌలు గారికి. నువ్వు వెళితే నిన్ను చంపేస్తారట అన్న వార్త వచ్చింది సహోదరులకి. వాళ్ళందరూ ప్రాధేయపడిపోతున్నారు, వద్దు బాబు నిన్ను చంపేస్తారట అక్కడికి వెళ్తే. అంటే ఆయన అంటాడు, నేను చచ్చిపోవడానికే కదా సేవలోకి వచ్చాను, మళ్ళా చచ్చిపోతారండి, నన్ను భయపడుతున్నారండి, పిరుకోని చేస్తున్నారండి, మీరు మీకేం తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాబ్బా నాకు అసలు మాట చదివిన తర్వాత చచ్చిపోవడానికి సేవలోకి వచ్చానంటాడేటి? మన దేవుడి పని దేనికి చేస్తాం చెప్పండి? చచ్చిపోవడానికే ఏమండి, దేవుడి సేవలో చావు వచ్చేసినా పర్వాలేదండి అంటావేటి? ఆ భక్తి వచ్చింది ఏంటి? పౌలు గారి జీవితం ఇన్ని కష్టాలు చెప్పి 27లో అంటాడు, 27 జాగ్రత్త చదవండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటేనే ఇంకనూ చెప్పవలసినవి. అంటే అన్నీ చెప్పలేదా? మనం భయపడతామేమీ చెప్పలేదేమనిపించిందని నాకు. మీకు అర్థమైందా? ఇంకనూ చెప్పవలసిన అనేకాలు ఉన్నాయంటే ఎందుకు చెప్పలేదంటే, ఇక చాలే ఇక్కడికే మీ గుండె జారిపోయి ఉంటుంది అనుకున్నాడు ఆయన. ఇంకా చాలా ఉంది లిస్ట్ అన్నాడు అని ఇప్పుడు అంటున్నాడు 28లో, ఇవియోగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు. బాబ్బా ఒక పక్క ఇన్ని శ్రమలు పడుతూ నాకు ఏ చింత ఉంది అంటున్నాడు. సరే ఏటో నా జీవితం అలాగ అయిపోయింది, రోజు దెబ్బలు తినడానికి తినలేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, నాకు చింత ఎక్కువైపోయింది అనడా? ఈ చింత లేదట, ఏ చింత ఉందట? సంఘాలు చాలా కట్టేశాను కదా నేను, కొరింథీ పట్టణం, గలతీ పట్టణం, హెబ్రీ పట్టణం, ఫిలిప్పీ పట్టణం, ఎఫెసీ పట్టణం, సంఘాలు కట్టేశాను కదా. ఈ సంఘాలన్నిటిని గురించి నేను ఏం చేస్తున్నాను? చింతిస్తాను. అంటే నిజంగా వాక్యం అర్థమైన క్రైస్తవుడికి చింత దేని మీద ఉండాలి చెప్పండి? ఇప్పుడు సంఘమును గూర్చిన చింత, సంఘమును గూర్చిన బాధ, సంఘ అవరోధానికి లేదా సంఘం యొక్క ఎదుగుదలకి ఏమైనా అడ్డంకులుగా మారిపోతే అప్పుడు మనకేం రావాలి? చింత. దేవుడి పని సరిగా జరగకపోతుంటే మనకేం రావాలి? చింత. కార్యక్రమాలు సరిగా చేసుకోలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మనకేం రావాలి? చింత. మనోవేదన అండి. నిజంగా మనసు విప్పి చెప్తున్నాను ఈ మాట. క్లాసుల్లో ఆత్మీయులే వస్తారు కనుక మీతో మాత్రమే పంచుకుంటున్నాను. సంఘంలో కార్యక్రమాలు చేయలేకపోతున్నాము, సొంత స్థలం ఉంటే కార్యక్రమాలు బాగా చేయొచ్చు అని స్థలం కొందామని మొదలుపెట్టాం మనం. మీకు తెలుసు అందరికీ. స్థలం కొందామని మొదలుపెట్టిన తర్వాత డబ్బులు ఇస్తున్నారు, ఇప్పటికీ స్టిల్ ఇస్తున్నారు. కరెక్ట్గా రండి, రఫ్గా 25 నుంచి 24 లక్షల రూపాయలు మాత్రం ఇప్పుడు మన దగ్గరికి ఉన్నాయి. ఎప్పటికీ ఆ లెక్కలన్నీ నా దగ్గర లిస్ట్ ఉంటుంది, సుమనాన్న దగ్గర లిస్ట్ ఉంటుంది, తమ్ముడు ఆనందో లిస్ట్ ఉంటుంది, తర్వాత ఎక్సెల్లో విజయ్ దగ్గర లిస్ట్ ఉంటుంది. అందరి దగ్గర నేను పెట్టుకున్న డబ్బులు కాదండి, అందరి దగ్గర ఓపెన్గా లిస్టులు ఉన్నాయి. అవి ఎవరు ఎంత ఇస్తున్నారో విజయ్కి చెప్తాను, ఎక్సెల్లో యాడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం త్వరపడి ఎందుకు కొనలేకపోతున్నామంటే సమస్య ఒకటి ఏంటంటే మనకి అనువుగా కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్లు ఉన్న స్థలాలు దొరకటం లేదు. చివరి వరకు వెళ్ళేసరికి ఏదో ఒక డాక్యుమెంటు తేడా కొడుతుంది, వెనక్కి వస్తున్నాం. అలాంటిది ఇప్పటికి మనం ఎన్ని స్థలాలు చూసామో మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏమవుతుంది, పోనీ రిజిస్ట్రేషన్ స్థలానికి వెళ్ళిపోతాం ఎక్కువ డబ్బులైనా అంటే
మామూలు నోటరీ స్థలానికి వెళ్తేనే అది 70 లక్షలు 80 లక్షలు వస్తుంది. మన దగ్గర ఉన్న అమౌంట్ అంత చెప్పండి, 20 నుంచి 25. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ల్యాండ్కి వెళ్ళామనుకోండి, ఎంత ఉంటుందో తెలుసా? 1.5 2 కోట్లు. బాగా తక్కువ స్థలం, చిన్న స్థలం అయితే 1 కోటి రూపాయలు ఉంటుందండి. ఇప్పుడు ఈ 25 లక్షలతో 1 కోటి రూపాయల స్థలం కొనగలమా? కట్టగలమా? తర్వాత అప్పు చేస్తే కట్టలేం. ఓ పక్క ఇది ఈ విషయంలో నలిగిపోతుంది మనసు, మరో పక్క అనుకున్నది డాక్యుమెంట్లు అన్నీ ఉన్న సరిగా దొరకట్లేదని ఒక పక్క నలుగుతుంది. ఇన్ని నలిగిపోతుంటే మనసులో ఆ డబ్బులు నా దగ్గర ఉన్నందుకండి మాటలు మాట్లాడుతున్నారండి కొంతమంది, కత్తిపోట్లు లాంటి మాటలండి అవి. అంటే గుండె చీలికిపోద్ది అనమాట, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెల్లవారు లేస్తే రోజు ఆలోచిస్తున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం. మీకు చెప్తున్నాను ప్రార్థన చేయమని, చాలామంది చెప్తున్నాను తమ్ముళ్ళు వెతకండి స్థలం ఏదోటి మనకు అనువుగా ఉండదు, అందరూ చెప్తున్నాను. 2-3 బ్రోకర్ నెంబర్లు తీసుకున్నాను, వాళ్ళకి ఇప్పటికప్పుడు ఫోన్ చేస్తున్నాను. మనం లేటెస్ట్గా ఒక 10 రోజుల క్రితం బస్బాడి అని ఒకటి ఉంటుంది మియాపూర్ దగ్గర, దాని వెనకాల స్థలాలు ఉన్నాయంటే ఇల్లు వచ్చాను నేను నాతో పాటు ఎవరో వచ్చారు ఆ రోజు కారులో. ఇలా ఒక పక్క దేవా 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 అనుకుంటూ నేను తిరుగుతుంటే ఆ డబ్బులు నా దగ్గర ఉన్నందుకండి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారట. నేను ఒకటే చెప్పాను, రేపో ఎల్లుండో స్థలం దొరికేస్తే మనకు అనువుగా ఉన్నది, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నవి, నేను ఆ డబ్బులు వెంటనే తీసి అక్కడ పెట్టి స్థలం కొనేస్తాను. నాకేమీ చింత లేదు, నేను యథార్థంగా ఉన్నంతకాలం నాకే భయమో లేదు. కానీ అది జరిగిపోయిన తర్వాత ఈ మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏడు చెప్పండి? దేవుడి ముందు లెక్క చెప్పుకోవాలా? మనసుకు చేస్తున్న గాయానికి ఆ మాటలతో, కత్తిపోట్లు లాంటి మాటలతో తోటాలు పొడుస్తున్నందుకు దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాలా లేదా? మనోవేదన అంటేనండి, మీకు చెప్తున్నానండి, విశ్వాసులుగా ఉన్నారు కనుక మీ కుటుంబ సమస్యలో, మీ ఆరోగ్య సమస్యలో, మీ సమస్యలే మీకు ఉంటాయండి. సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడికి 100 మనసుల నుంచి సమస్యలండి, 100 రకాల మనస్సులండి, 100 రకాల మనస్సులండి. ఒక తాటిపైకి తెద్దామంటే రారండి, ఒక మాట చెప్తే వినరండి, ఎవరిష్టాలు వాళ్ళు చలాయించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారండి. అందరినీ సంతోషపెట్టాలి, అందరినీ ఆనంద పెట్టాలి. ఇలా కాదు అలాగని ఒకరితో అన్నాం అనుకోండి, అంతే, వాళ్ళు వెంటనే ఇంకా దూరం అయిపోతారు, మాట్లాడటం మానేస్తారు, లేకపోతే ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండకుండా దూరంగా ఉంటారు. ఇప్పుడు 100 మందిని సంతోషపెట్టడం ఒక మనిషికి అవుతుందండి? మీరు చెప్పండి, అవుతుందా? ఆ వ్యక్తి మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తారు? దేవుని పిల్లలారా, సంఘాలను గురించి చింత ఉండాలి, సంఘ కార్యక్రమాల గురించి చింత ఉండాలి. అది సేవకుడికి నిరంతరం అదే ఉంటుంది. మాకు జీవితమే దేవుడు, సంఘము, సేవ అయినప్పుడు ఇంకా ఆలోచనలు ఏముంటాయి చెప్పండి? ఆలోచనలు ఏముంటాయి? వేరే ఆలోచనలు ఏముంటాయి? వేరే ఆలోచనలు ఉంటే, నాలో వేరే ఆలోచనలు ఉంటే, మీ కళ్ళ ముందు సేవకుడిగా నేను ఒక 6 సంవత్సరాల నుంచో 7 సంవత్సరాల నుంచో కనబడుతున్నాను. నాలో వేరే ఆలోచన ఉంటే 1 సంవత్సరానికో 2వ సంవత్సరానికో 3వ సంవత్సరానికో బయటపడిపోద్ది. పడిందా? ఎప్పుడైనా నేను సంఘము, సేవ కాకుండా వేరుగా మీతో ఎప్పుడైనా మాట్లాడినా, వాక్యంలో కానీ పర్సనల్గా వ్యక్తులతో కానీ వేరుగా ఏమైనా మాట్లాడాను ఎప్పుడైనా దేవుడి గురించి తప్ప? ఇంత నీతిగా దేవుడు అనుకుని బ్రతుకుతున్నా పొడుస్తున్నారు మాటలతో. నాకు ఒకటే జాలేస్తుంది. ఏంటి జాలంటే, మనం ఎలాగో యథార్థంగా ఉన్నాం, బైబిల్లో మాట ఉంటుందండి, అది ఎప్పటికీ నాకు ధైర్యాన్ని ఇస్తుందండి. భక్తి గల వాళ్ళకి ధైర్యం ఉంటుందండి, భక్తిపరుడు ధైర్యంగా ఉంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మనం ఎప్పుడు నీతి తప్పలేదు. ఆ డబ్బులు తీసుకున్న దేవుడి కోసం ఎప్పటికైనా దేవుడికి స్థలం కొంటాం, ఎప్పటికైనా డాడీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అది ఎప్పటికైనా డాడీ వాళ్ళకి ఇస్తామనే తీసుకున్నాం, డాడీ వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేస్తాం. అది నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరిగితే వెంటనే అది డాడీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ విషయంలో కూడా ఏవేవో మాట్లాడుకుంటున్నారట. నాకు నిజంగా చెప్తున్నానండి, లిటరల్గా ఒక మంచి సదుద్దేశంతో మన దేవుడి కోసం ఏదో పెద్ద కార్యం చేయాలనుకుని వెళ్తున్నప్పుడు అపవాదం వస్తుంది ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో. నాయకుడిగా నేనే బాధపడిపోతే, నాయకుడిగా నేనే కాస్త దెబ్బతినేస్తే కార్యం ముందుకెళ్ళదు అని ఇలాంటి గాయాలన్నీ వీపు వెనకాల పెట్టుకుని ప్రజలందరి ముందు మాత్రం ఎలా ఉంటామంటే నవ్వుతూ. కనుక
మనకి ఏ చింత ఉన్నా సంఘం గురించో, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించో ఉండాలి తప్ప పర్సనల్ చింతలు పెట్టుకుంటేనండి దేవుడి పనులు ఎదగలేమండి. మళ్ళీ చెప్తున్నానే, పోనీ బైబిల్లో మాట అడుగుతాను మిమ్మల్ని, మనం చింతించటం వలన మనం ఏ సమస్య గురించి అయితే చింతిస్తున్నామో అదేమైనా తగ్గిపోద్దా, తీరిపోయిద్దా? తీరదు కదండి. బైబిల్లో చెప్పిన మాట కదా, మత్తయి సువార్త మీ అందరికీ తెలుసు. చింతించుట వలన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చింతించుట వలన అంటాడు. మీరు చదువుదామే, మాట బాగుంటుంది. అది 6వ అధ్యాయం 27. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. మీరు చూసారా, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తును మూరెడు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎంత బాధపడినా నీ హైట్ పెరుగుతుందా అన్నాడు. పెరుగుతుందా? పెరగదు. మనం బాధపడటం వల్ల జరిగేది ఏమీ లేదండి. బాధపడటం వల్ల దేవుడి కార్యక్రమాలకి దూరం అయిపోతాం, దేవుడి వాక్యానికి దూరం అయిపోతాం, దేవుడి కోసం చెయ్యాలనుకున్న కార్యక్రమాల మీద నీళ్లు జల్లేస్తుంది. అది మనసుకు గాయాలు చేసి సైతాన్ అపవాది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బి హ్యాపీ. మనం అందరం పెద్ద పెద్ద త్యాగాలకు సిద్ధపడి ముందుకొచ్చిన మనసులు మనవన్నీ. మీ అప్పుడు చర్చ అంటే సామాన్యమైన చర్చ కదా ఇది. కడు పేదవాళ్ళు ఆనాటికి పని చేసుకుంటే కానీ బ్రతకలేని వాళ్ళు కూడా డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చారు అంటే అది మనకున్న దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అంటానండి నేను. మనకు భాగ్యం అది. అంతటి భాగ్యానికి మనం వారసులమైనప్పుడు లోక సంబంధమైన చిన్న చిన్న వాటి గురించి మనం ఏం చేయకూడదు, చింతించకండి, మంచిది కదా అన్నాడు. మనుషులు జీవితాలండి, మానవ జీవితాలు భూమి మీద మీరు చూడండి, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది జీవిత సత్యం. భూమి మీద ఉన్న మనుషులండి, ఏ మనిషినైనా, ఏ మనిషి యొక్క మనస్సునైనా మీరు కదపండి, లోకంలో ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నాను, దేవుళ్ళలో ఉన్న వాళ్ళ గురించి కాదు. లోకంలో అధికారంలో గొప్పగా ఉన్నవాడైనా, డబ్బులో గొప్పగా ఉన్నవాడైనా, మీరు ఎవరినైనా ఆడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వెంత సంపాదించావు కదా, మనశ్శాంతిగా ఉన్నావా అని అడగండి. ఉందా పోయిందా అడగండి. పోయింది. అసలు ప్రపంచంలో లోకంలో ఉన్న వాళ్ళు కాస్త కోస్త మనశ్శాంతి ఎవడుకుంటుందంటే కటికి పేదోడికి అంటాను నేను. అవును కదా. సాయంత్రానికి వస్తాడు, గిన్నెట్టుకుంటాడు, పొయ్యి మీద వండుకుంటాడు, తింటాడు, పొద్దున్న పనికి వెళ్ళి వచ్చాడేమో బాగా అలసిపోయి ఉంటాడు, అన్నం తినగానే గుర్రెట్టి నిద్రపోతాడు. ఇప్పుడు అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి చూడండి, రాత్రి 1 గంటలకు పడుకుంటాడు, తెల్లవారుజామున 5 గంటలు లేచిపోతాడు. ఈలోపు ఎవడన్నా బాంబు పెట్టేశాడా, ఈలోపు ఏమైనా ఆస్తులు ఏమైనా కబ్జా చేస్తారా, మనసు ఏమైనా ప్రశాంతంగా ఉంటుందండి? మీకు ఇలాగ అర్థం కాదు కానండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా అంబానీ గారు వచ్చి తిమ్మతన్న గురించి చెప్తున్నాను, బాబా ఆటో రోడ్డు మీద ఎంతకాలం నడుపుకుంటావు బాబు అని, ఇలాంటి ఆటోలు తయారు చేసే కంపెనీలు ఒక 5 కంపెనీలు తిమ్మతన్నకి రాయిస్తాడు అనుకోండి. ఇప్పుడు చెప్పాలి, రోజు వచ్చినట్టుగా తిమ్మతన్న బైబిల్ క్లాసులకు వస్తాడేమో అడగండి. ఎక్కడొస్తాడు? ఈ 5 కంపెనీల్లో ఆటోలు తయారవుతూ ఉంటాయి. సంగారెడ్డిలో ఒకటి, తర్వాత ఇటు విజయవాడలో ఒకటి, ఇటు ఒంగోలులో ఒకటి, ఇటు ప్రకాశంలో ఒకటి, ఇటు కర్నూలులో ఒకటి వేసారనుకోండి. ఇప్పుడు ఈ 5 కంపెనీలకి ఓనరు ఒక చోట ఉండడు. ఇక ఓ రోజు కర్నూలులో, ఓ రోజు విజయవాడలో, ఓ రోజు ప్రకాశంలో. తిమ్మతన్న క్లాస్, ఏ క్లాస్ బాబు, విజయవాడ వెళ్తానని నేను అంటాడు. మీకు అర్థమైందా? ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. అంటే ఎక్కువ మనకు డబ్బు ఉందనుకోండి, ఎక్కువగా మైండ్ పాడైపోద్దని చెప్పాడండి దేవుడు. వద్దునైనా నువ్వు పరలోకం రావన్నాడు. అంటే ఇప్పుడు బాగా వినాలి, డబ్బు పెరిగిపోతే పరలోకం పోతుంది అన్నాడు. ఇప్పుడు మనందరికీ పరలోకం వెళ్ళడానికి మార్గం ఇచ్చేసాడు. ఇప్పుడు ఇచ్చాడు మనకి చక్కగా దేవుడు పని, సత్యవాక్యం, పరలోకం గురించిన బోధ, దేవుడు పని చేసుకోవడానికి సంఘంలో అందరికీ అవకాశాలు. చక్కగా ఈ భాగ్యానికి వచ్చేసిన తర్వాత మనం సంతోషపడాలా, దుఃఖపడాలా? ఇప్పుడు చెప్పండి. ఈ భాగ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆనందపడాలి కదా, సంతోషపడాలి కదా. ఎందుకంటే మనకు ఒక ధైర్యం ఉంది ఈరోజు మీ అందరికీ.
మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను అందరితో ఒకటే మాట అంటాను. ఏమండి నిన్న ఈరోజు మార్నింగ్ పాటల గురించి మాట్లాడుకుంటూ మాట అన్నాను. బాబు, నేను బతికితే ఇంకో గట్టిగా దేవుడు ఆయుష్కాలం ఇస్తే, దేవుడు కృప అయితే 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతాను నేను. ఎందుకంటే 40 వచ్చే సంవత్సరం వస్తే గట్టిగా అంటే 70 30 సంవత్సరాలు, సంవత్సరానికి 2 రాసినా 60 పాటలు రాస్తాను బాబు. కొంచెం నా పాటలు బాగా చేయి, 60 పాటలు అన్నాను నేను. అంటే ఈ కాలిక్యులేషన్ ఎలా ఉందంటే, గడిచే 30 సంవత్సరాలు ఏవో మొత్తం మీద సంవత్సరానికి 2 పాటలైనా దేవుడికి ఇచ్చేసి దేవుడి కోసం బాగా బతికేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాటలు వినుకుంటాను బాబా నన్ను. అంటే నాకు ఇప్పుడు ధైర్యం ఉంది. ఏంటి ధైర్యం? నేను దేవుడిలో ఉన్నాను, దేవుడు కోరుకుంటున్నట్టుగా బ్రతుకుతున్నాను, సేవ చేస్తున్నాను, దేవుడికి ఏమన్నా చేయాలనుకుంటున్నాను, కనుక నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. ఇప్పుడు ఎన్ని మానసిక సమస్యలైనా ఎన్ని మాటలైనా వస్తున్నప్పుడు అండి, నిజంగా చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, మనసుకి ఏదైనా గాయం తగిలితేనండి, నిన్న ప్రసంగం మీరు ఎంతమంది విన్నారో, లాస్ట్ ప్రసంగం చెప్పాను నిన్న. ఆ ప్రసంగంలో మాట చెప్పాను, మనకి బాధ వస్తే ఎవరు బాధపడతారట? దేవుడు బాధపడతాడు. మన పిల్లోడు ఏడుతున్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పాలా? మీ పిల్లలు ఏడిస్తే మీరు ఏం చేస్తారు? వెంటనే స్విగ్గీలో బిర్యానీ బుక్ చేస్తారు, అంతేనా? హైదరాబాద్లో బిర్యానీ డాడీ అనగానే ఆడ మొహం ఇలా వెలుగుతుంది ఒకసారి. అంటే బాధపడుతున్న వాడిని ఏదో ఒకటి ఇచ్చి మనం ఏం చేస్తాం? సంతోషపెడతాం. మీకు నిజంగా చెప్తున్నానండి నేను, నాకు ఇలాంటి ఏమైనా 2-3 గాయాలైపోయి ఆ రోజు అంత అప్సెట్లో ఉంటానండి, విపరీతమైన అప్సెట్లో అలా మంచం మీద పడుకుని ఏదో ఆలోచించుకుంటా, ఏడు తండ్రి ఇలాగ అవుతుంది, ఏడు తండ్రి ఇలాగ, దీన్ని ఎలా దాటాలి తండ్రి? ఇప్పుడు దాటాలి. నేను దేవుడికి అడిగేది ఏంటి? ఎలా దాటిస్తావు తండ్రి? ఈ శ్రమల గుండా అనుకున్న దాంట్లోకి ఎలా తీసుకెళ్తావు తండ్రి? ఆ పెద్ద ఆనందం ఎప్పుడు ఇస్తావు తండ్రి? ఇలాగ ఆలోచించుకుంటున్నప్పుడు అండి, మనసు బాధగా ఉన్నప్పుడు టక్కమనండి ఫోన్ రావటమో మెసేజ్ రావటమో, ఏదో మనసుకి ఆనందాన్ని ఇచ్చే. ఏది మనసుకి ఆనందంగా ఉంటుందంటే, నాకు ఎవరైనా మెసేజ్ పెట్టి, అన్నయ్య ఈరోజు మెసేజ్ చాలా బాగుందని, నేను ఆత్మీయంగా చాలా బలపడిపోయాను అన్నయ్య, మీ ఛానల్ అంతా మెసేజ్లు అన్నీ చూసేస్తానని అన్నాడు అనుకోండి, వెంటనే ఆ బాధ పోయి ఏమొస్తుంది? అమ్మ, ప్రసంగానికి ఒకడు వెలిగాడట అక్కడ, చాలు ఈరోజు అంతా ఇంక అంతే, లేచి భోజనం చేసుకుని హాయిగా మళ్ళీ ప్రార్థన చేసుకొని. చూసారా? అంటే గాయం తగులుతున్న ప్రతిసారి దేవుడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడండి, సంతోషం ఇస్తాడు. ఎప్పుడు అంటే నిరంతరం మనసు ఎవరిని చూడాలి? దేవా అనుకుంటుందా? ఏటు బాబు ఎలాగున్నావు అంటాడు ఆయన. అలాగని మనకొచ్చిన ప్రతి చిన్నవి, రాత్రి నేను చెప్పాను, ప్రతి చిన్నదానికి తండ్రి అన్నావు అనుకోండి, ఏట్రా నీ గోల అంటాడు ఆయన. అంతే కదండి. మన వల్ల అవ్వట్లేదు, మనం ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు అన్నప్పుడు ఆ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ స్థలం సమస్య ఆయన దగ్గర పెట్టుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అది మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తానో మన వల్ల అది ఇలాగ అవ్వంది పెట్టుకో. ఏమంటే డోలో వేసుకుంటే తగ్గిపోయే జ్వరానికి కూడా మోకాలేసి దేవా 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 అంటే ఆయన ఏమనాలి చెప్పండి? పక్కనే హాస్పిటల్ ఉంది కదరా అంటాడు ఆయన. మీకు అర్థమైందా? ఏది చెప్పాలి దేవుడికి, ఏది చెప్పకూడదు. ఏమంటే కొంతమంది మనసులు చూస్తాను నేను, ప్రతి చిన్నదే లోపల ప్రతి చిన్నదే లోపల వాళ్ళ మనసు ఏటో పాపం అలాగా అనవసరమైన పర్వతాలన్నీ లోపలేసుకుని, అది అసలే చిన్నది. అది ఏది? మనసు చాలా చిన్నది. అది ఆ చిన్నదాని మీద రాళ్ళు వేసుకుంటారు ఇల్లు, రాయి మీద రాయిల కుప్ప. ఇంకా అది మనసు నిండా మాకు గాయాలు, మేము బాగోలేదు, ఇంకంతే. అది బండి బాగోదు. సంతోషంగా ఉండడం అలా చెప్తున్నాను. పిలుపు పత్రికలో మీరు ఎంత చదువుకున్నారు కదా, అది ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? అక్కడ మీ చింత యావత్తును ఆయన మీద వేసేయండి అని ఎందుకు చెప్పాడు తెలుసా మీకు? అక్కడికి రండి ఒకసారి, పైన ఉంటుంది ఒక మాట. మీరు పిలుపు పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నారు కదా ఇందాక. 4వ అధ్యాయంలో ఏ వచనం చదివారు మీరు? 6వ వచనం చదివారు. పైన ఏం చెప్పాడు చూడండి, 4లో, పైన 4లో ఎల్లప్పుడును. చూసారా పదం? ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం, ఎల్లప్పుడూ ఆనందించండి. కానీ దేంట్లోనూ కండిషన్స్ అప్లై. ఆనందించు కానీ ఎవరినందు?
ప్రభువునందు ఆనందించు, వాక్యం చెప్పి ఆనందించు, వాక్యం నేర్చుకుని ఆనందించు, పాట పాడ ఆనందించు, పాట నేర్చుకుని ఆనందించు, బైబిల్ చదువుకుని ఆనందించు. అంతే కదండి. ఈ రోజండి నేను 10 అధ్యాయాలు చదివేశానండి. ఎలాగుంటుంది మనసుకి? ఎలాగుంటుందండి? కూర్చునండి లెక్కుండా గంటన్నర సేపు 2 గంటలు 10-15 అధ్యాయాలు చదివేశానండి. ఎలాగుంటుంది మనసుకి? ఆనందం అండి అది, తెలుసా? నేను ఈ రోజండి 10 ప్రసంగాలు వినేసానండి. ఎలాగుంటుంది? ఆనందం అండి. ఎవరినందు ఆనందించాలట? ఇది చదువుకోవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చేసేటప్పుడు బాగుంటుందా? బాగుంటుందా? మనకు తెలియకుండా ఎవరో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు మనకి ఏ రంగు అంటే ఇష్టమో తెలుసుకుని 5,000 రూపాయల చీర పట్టుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టేశారు. వెంటనే మొహంలో కళ్ళల్లో ఏమండి ఏమొస్తుంది చెప్పాలా? ఏమొచ్చింది? అదేటండి, అది చీరలో వచ్చింది కదా. చీరలో వస్తుంది, బంగారంలో వస్తుంది, డబ్బులో వస్తుంది. మనం ఎవరైనా కోరుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తే వస్తుంది. ప్రభువునందు ఎప్పుడు వచ్చిందో చెప్పాలి. చెప్పండి. మీకు ఇది అర్థం కాదే, చెప్తాను మీకు. ఇవి బైబిల్ అండి. దేవుడు ఎలా నేర్చుకోమన్నాడంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. ఆ పదం అర్థమైంది ఎప్పుడైనా మీకు? అంటే వాక్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే అనుభవిస్తే అర్థమవుతుందట. అనుభవిస్తే అర్థమవుతుందట. అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండండి అంటే అది మాటలతో అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు కాకరకాయ కూర అంటే బాగా ఇష్టం, ఓకేనా? మీలో ఎవరికైనా కాకరకాయ అనగానే మా బాబోయ్ అదో రకంగా ఉంటుంది, అది అంతేనా? చేదుగా ఉంటుందండి, అదో రకంగా ఉంటుందండి కాకరకాయ అంటారు. ఇప్పుడు నేను అంటాను, బాబు కాకరకాయ చాలా బాగుంటుంది, దాన్ని ముక్కల కింద కోసి ఏగినట్టుగా సగం సగం వేగించి లైట్గా ఉప్పేసి లైట్గా కారం వేసి తింటే అదిరిపోద్ది బాబు అనగానే మీకు ఎలాగుంటుందంటే ఇటు అంత బాగుంటుందా? చిన్న మనసు కలిగింది దేని మీద? కాకరకాయ మీద. అది అనుకున్న టేస్ట్లో చేసి 2 ముక్కలు ఒక్కసారి తిన్నాడు. అప్పుడు ఏం కలుగుతుంది? అమ్మ నాయన కాకరకాయ ఎంత బాగుంటుందా? చూసారా, ఎవడో చెప్పాడు అది బాగోదని, తింటే ఏమొచ్చింది? అనుభవంతో వచ్చేసి తర్వాత నుంచి ఏం చెప్తామంటే, ఏమండి కాకరకాయ ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి, తింటే మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయండి. అప్పుడేం కలిగింది? అమ్మ నాయన ఇది బాగుంటుందట, తింటే రోగాలు పోతాయట, అమ్మ వారానికి 2 రోజులు కాకరకాయ అంటాడు. ఆ తింటున్న ప్రతిసారి వాడు ఆనందపడతాడు, సంతోషిస్తాడు. మరొకరికి చెప్తాడు. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను ఉదాహరణ అంటే, ఇది మీకు లిటరల్గా నేను ఎవడో చెప్తే రాదు, అనుభవిస్తే వస్తుంది. ఇప్పుడు ప్రభువునందు ఆనందించండి అంటే కూడా ఆనందిద్దాంలండి అని ఉంటుంది. ఎప్పుడు వస్తుంది మీకు? ట్రై చేయాలి కదండి. ప్రభు ఎలాంటి ఆనందాన్ని ఇస్తాడు? ప్రభు పనిలో ఉంటే ట్రై చేయండి. వస్తుందా రాదా ఆనందం? వస్తుందండి. ఆయన ఇచ్చేది మామూలుగా ఉండదండి, మీకు తెలియదు అంతే. అది ప్రభువునందు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అంటే ఎల్లప్పుడూ మనోదిక్కువ అంటున్నావేంటి? మనసుకి గాయాలు అంటున్నావేంటి? చింత అంటున్నావేంటి? ఇలాగ అంటున్న ప్రతిసారి పౌలు గారిని ఒకసారి వీడియో వేసేలా, ఏడు బాబు నీ కష్టాలు నా కష్టాల ముందు అంటాడు, మాట్లాడతామా? మాట్లాడడం. యేసుప్రభుని వేసామనుకోండి, కష్టాలు ఏంటి చెప్పండి అంటాడు, మాట్లాడతామా? ఇప్పుడు మీ జీవితంలో మీకు వచ్చే కష్టాలను మీరు అతిగా ఊహించుకుంటున్నారు, అంతే. చాలా అతిగా ఊహించుకుంటున్నారు. అవి దేవుడి చేతి క్రింద, దేవుడి బలమైన హస్తం కింద నువ్వేదైతే సమస్య అనుకుంటున్నావో అది చాలా చిన్నది. ఈ నమ్మకం నీకు ఉండాలి, ఈ భరోసా నీకు ఉండాలి దేవుడి మీద. కనుక మనోదుఖానికి మందు ఏంటంటే దేవుడి నోట నుండి బయలువెరుతున్న మాటే మందు. ఏంటినైనా నీకు ఏంటి నీ మనసు ఏంటంటాడు, ఏంటి నీ సమస్య ఏంటంటాడు. సమస్యకు పరిష్కారము దేవుడు చూపిస్తాడు. అప్పుడు మనకి మందు దొరుకుతుందా దొరకదా చెప్పండి? దొరుకుతుంది కదా. ఇంకేమన్నాడంటే మీ చింత యావత్తును నా మీద వేసేయండి, ఎగేండి, మీకు నిబ్బరంగా ఉండండి మీరు అన్నట్టే. ఇంకా మనకి మనోవేదనలు ఏంటండి?
దేవుడే మందండి. మనోదుఖానికి, మళ్ళీ చెప్తున్నాడు, మనోదుఖానికి దేవుడే మందు. దేవుడే మందు, దేవుడే తీర్చగలడు, దేవుడే సమస్యను పరిష్కరించగలడు. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సమస్య, కొంతమందికి మనోదుఖం ఉంటుంది, అది తీరుద్దామని మనం ఎంత ట్రై చేసినా ఆ లోపల ఉన్నది బయటికి రాదు. ఏది రాదు? మనసులో ఉన్నది. అయ్యో నలిగిపోతూ ఉంటాడు. ఏటో తెలీదు. ఎందుకు నలుగుతున్నావు అంటే చెప్పలేడు. ఆ లోపలదేమో మనకు తెలీదు. విషయం ఏంటంటే ఆడికంటే మనకి ఎక్కువ అవుతుంది అప్పుడు. అంతే కదండి. ఇది పెద్ద తలపోటు అని తెలుసా? ఎవడన్నా కూర్చుని నలిగిపోతా ఉంటే, ఏటరా చెప్పరా, నీకు దండం పెడతాను, లోపల ఏమో తీరా బయటకంటే అంతే, ఏం లేదు, చచ్చిపోతాడండి పక్కోడు. ఇది పెద్దదే తలపోటు. నాకు లైఫ్లోనండి నిన్న జరిగే ప్రతి చిన్నదాన్ని నేను ఎలాగో ఆలోచించుకుని ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాను. ఇప్పుడు మనస్సులో ఏముందో బయటికి లాగడం చాలా కష్టం అండి, చాలా కష్టం. కొంతమంది ఓపెన్ చేయరు. నిన్న సాయంత్రం మేము మీటింగ్ అయిపోయి కారులో ఇంటికి వస్తుంటే శనిగడ చెప్తున్నాడు, ఏ బాబు, పొద్దున 7 గంటలు లేచి నోరు మూసుకుని బస్సు ఎక్కాలని నేను దింపను, పొద్దున 7:30కి లేగాలి అన్నాను. ఆడు అన్నాడు అంటే అర్థమైంది అప్పుడు నాకు మనసులో ఏముంది, చింత. నేను అక్కడికి మళ్ళీ ఇంకోసారి దబాయించాను గట్టిగా, ఇంకేమో అనలేక ఇలా పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది మనసులో ఏదో చింత. ఇంక గద్దిస్తే పని అవదని. బాబు ఏట్రా బాబు, ఏటి చెప్పు, పరీక్ష ఉందా, పరీక్షకి చదువుకోలేదా, అందుకే నాటకాలు ఆడుతున్నావా అంటే అప్పుడు నెమ్మదిగా ఓపెన్ చేశాడు. లేదు డాడీ, రాసుకునేవి చాలా ఉండిపోయినాయి, శనివారం ఈ రోజు రాసుకుందాం అనుకున్నాను, హాలిడే రోజు, నువ్వేమో సభకు తీసుకుపోయావు, వర్కులు అలాగ ఉండిపోయి అన్నాడు. అమ్మ నాయన, మనోవ్యాధికి మందు, అయ్యగారికి మందు నా దగ్గర ఉంది. అప్పుడు ఏం చెప్పానంటే, రేపు శుభ్రంగా ఎంజాయ్ చేసుకో, రాసుకో, స్కూల్కి సెలవు అన్నాను. అప్పుడు ఎలాగుంది? అమ్మా, ఎలాగుంది? ఇప్పుడు నేను తండ్రిని కనుకండి, నేను ఆడ ఏజ్ నుంచి వచ్చానండి. నేను పిల్లల్ని ఎలా ఆలోచిస్తానంటేనండి, వాళ్ళ ఏజ్ నుంచే కదండి మనం వచ్చాం. ఒకప్పుడు మన మనసుని ఇలాగ అర్థం చేసుకున్నాం. నేను నిజంగా చెప్తానండి, లిటరల్గా నేను బోల్డ్ బాధపడిపోయాను. నాకు నా మనసుని ఇలాగ అర్థం చేసుకుని లేరు. మా నాన్న లేడండి పక్కన జీవితకాలం. మా అమ్మేమో చెప్పాను కదా, ఒక్కసారి చూసిందంటే ఇంకేం చెప్పలేము. నలిగిపోయానండి నేను. అలా నా పిల్లల్ని అలా నలగిన ఉన్నా. ఆడు ఏదన్నా అంటే పిల్ల కానీ పిల్లడు కానీ, ఏటి బాబు లోపల ఏముంది బాబు, తీ బాబు లోపలికి. ఇప్పుడు తండ్రిగా నేనే ఇలాగ ఆలోచిస్తే, పరమందున్న తండ్రికండి మన మనసులో ఉన్నది చెప్పుకోవలసిన అవసరం తెలియదండి. తెలిసిపోతే తెలీదా? తెలిసిపోయే తండ్రికండి ఏటండి బాబు, మనకి మీకు ఏం అర్థమవుతుందో, నేను బాధపడితే నా తండ్రికి తెలిసిపోద్ది అన్నప్పుడు గేటి మనకి వేదన, ఇంకేంటి మనకి కృంగపోటు. ఆయన తెలిసిపోద్ది కదా, వెంటనే నువ్వు భక్తిగా ఉంటే నీకు ఒక మార్గం ఏర్పాటు చేసేస్తారు కదా చింతన తీయడానికి. ఇంకేంటండి బాధ ఏంటండి? ఈయన దగ్గరకు వచ్చాక బాధలు ఏంటండి? ఈయన దగ్గరకు వచ్చాక చింతలేటండి? నాకు ఇప్పటికీ అర్థమవుతుంది కొంతమంది జీవితాలు. ఈయన దగ్గరకు వచ్చాక చింతేట్రా బాబు, దేవుడి దగ్గరకు వచ్చాక. నీ మనసులో ఉన్న తెలుసుకుని మరి తీర్చే తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత చింతలేండి. ఇంకా శుభ్రంగా ఆయన సన్నిధికి రాక, ఆయన వాక్యం చదువుకోక, ఆయనకు ప్రార్థన చేసుకోక, ఆయన సేవలో ముందుండక, ఎందుకు ఇవన్నీ లోక సంబంధమైన చింతలు? దేనికి? ఏం సాధించడానికి? పోనీ చింతించి సాధించేది ఏమైనా ఉంటుందా? చెప్పాను కదా, మనం ఎక్కువగా చింతించామనుకోండి, మనసు చింతలో ఉండటం వల్లండి రకరకాల రోగాలు వస్తాయి. మనకి తెలుసా? నాకు తెలియక నేను అనవసరంగా రోగం తెచ్చుకున్నాను. నాకు తెలీదు, అనుభవం లేదు కదండి. సేవలోకి వచ్చిన కొత్తలో సంఘం స్టార్ట్ చేసిన 6 నెలలకి లాక్డౌన్ పడింది. సంఘాన్ని మూసేశారు. మూసేస్తే ఆడేమో కరెక్ట్గా 20వ తారీఖు వచ్చేసరికి, శ్రీను రెంట్ ఎప్పుడు వేస్తావు అంటున్నాడు. 25,000 రెంట్, చిన్న సంఘం, అప్పుడే ప్రారంభించాం. ఆ లాక్డౌన్కి చర్చి మూసేశారు, ఎవరికి ఆరాధన లేవు. ఆ టైంలో రెంట్ కట్టాలి. నిజంగా రండి, ఒక పక్క రెంట్, అప్పటికేమో మేము ఉన్న ఇల్లు రెంట్ 10,000. నెల వచ్చేసరికి అండి బుర్ర అలా తిరిగిపోయండి, కుమిలిపోయి వేదనలోకి వెళ్ళిపోయండి. అప్పుడే వచ్చింది నాకు థైరాయిడ్ అనే రోగం వచ్చింది. ఆ తర్వాత అర్థమైంది, చిచ్చే మనం చింతించడం వలన ఆరోగ్యం ఏమైపోద్ది, పాడైపోద్ది. దేవుడి మీద ఆనుకోలేకపోయాం, తప్పు చేసామని. ఎవరైనానండి, నేనైనా మీరైనా తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను ఒప్పుకున్నాను. అంత ఓవర్గా ఆలోచించకూడదు తండ్రి. ఆ రోజు నీ సన్నిధి గురించి నేను నలిగిపోయానేటి అంత ఓవర్గాని. నువ్వు ఏదైనా చేయగలిగినవాడు కదా, చేసుకుంటా వెళుతున్నా కూడా నేను అనవసరంగా భయపడ్డానేమో. మీకు ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటేనండి, నేను ఆ రోజు చింతించింది కూడా నా కోసం కాదండి, దేవుడి సన్నిధి కోసం.
మనం రెంట్ కట్టకపోతే ఖాళీ చేసామంటాడేమో. మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ చేస్తే మనం అంతా ఎక్కడ కూడుకోవాలి, ఎక్కడ ఆరాధన చేసుకోవాలి, డబ్బులు ఎలా వస్తాయి రెంట్ కట్టడానికి? ఆ టైంలో 25,000 అందరి పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎవరికి ఏం లేవు, పనులు లేవు. నేను ఆ టైంలో కూడా చింతింది దేవుడి కోసమే. కానీ ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తానండి, మన చింత దేవుడి కోసమే అయి ఉండాలి, మన సంతోషం దేవుడి కోసమే అయి ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే దేవుడి మీద ఆనుకుని ప్రతి విషయంలో ప్రశాంతంగా నేను దేవుడికి చెప్పేశానండి, దేవుడు చూసుకుంటాడండి, నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోవాలంతే. బైబిల్లో మీరు భక్తులు చదువుకోండి, ప్రతి భక్తుడికి చాలా సమస్యలు ఉంటాయండి. కానీ వాళ్ళ సమస్యలు పట్టించుకోరు. దేన్ని పట్టించుకుంటారో తెలుసా? సేవ. ఇర్మియా గారు ఉన్నారు ప్రవక్త, సమస్యలు లేవో ఉన్నాయా? ఇర్మియా గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది, బాబో ఇన్ని సమస్యల్లో సేవ చేశాడా. ఏజ్కేలు ప్రవక్త చదవండి, ఎన్ని సమస్యలు ఉంటాయి, సేవ. ఏ ప్రవక్తనని జకర్యా గారిని తీసుకోండి, ఎన్ని సమస్యలు, సేవ. ఆమోసుని తీసుకోండి, ఎన్ని సమస్యలు, సేవ. అపోస్తులను తీసుకోండి, ఎన్ని సమస్యలు, అయినా సరే ఏముంది వాళ్ళ జీవితంలో, సేవ. పౌలు గారి గురించి చెప్పాను, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంత చదివారు కదా, అయినా సరే ఆయన జీవితంలో ఏముంది, సేవ. ఇప్పుడు ఎన్ని సమస్యలున్నా మన జీవితం ద్వారా ఎప్పుడు దేవుడికి ఏం జరగాలి, అది నిన్ను నిలబెడుతుంది ఎప్పటికైనా. కనుక దేవుడి దగ్గరకు వచ్చిన మనం, దేవుడు బాగు చేస్తాడు, తన వాక్కును పంపి బాగు చేస్తాడు, తన వాక్యంతో మన జీవితాలను బాగు చేస్తాడు, ధైర్యం ఇస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. ఎవడు మనకు అన్నిటికీ మందు ఒకటేనండి, బైబిల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ మనసు ఎప్పుడైనా బాగోలేదనుకోండి, బైబిల్ చదువుకోండి, బైబిల్ చదవండి. మీరు ఆ వేదనలో బైబిల్ చదవండి. నిజంగానండి, ఏదో నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకే ధైర్యం ఇస్తున్నాడు అన్నట్టుగా ఆ బైబిల్ చదివేసిన వెంటనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అలా బైబిల్ చదువుకుంటానండి, ధైర్యం వస్తుందండి. మళ్ళీ గుడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, మళ్ళీ పని చేయాలనిపిస్తుంది. ఎప్పుడు మనం దెబ్బతినేస్తామంటే, ఎప్పుడు మనం దూరం అయిపోతామంటే, మనసులో ఉన్న ఈ భయంకరమైన వేదనలను ఎక్కువ చేసుకుని, మనసును కృంగ చేసుకుని, లేని చిన్న చిన్న సమస్యలు కొండంత మనమే చేసుకుని, చిన్న గులకరాయిని కొండంతగా చూస్తూ నలిగిపోయామనుకోండి, ప్రారంభపు మాట మనోదుఖము వలన ఆత్మ, అంటే ఏ దానికి దెబ్బ పడకూడదో దాని మీదే దెబ్బేస్తుంది మనోదుఖం. ఆత్మకు పడుతుంది, ఆత్మ నరకానికి జారిపోద్ది, ఆత్మ ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది. దేనివలన? మనోదుఖం. మనస్సులో దుఃఖం ఉంటే ఆత్మకు ప్రమాదం. అందుకే ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకోవటం, ప్రతి చిన్న సమస్యను పరిష్కరించుకోవటం. అంతే కదండి, సమస్యలకు పరిష్కారాలు ఉంటాయో ఉండవా? నేను అడుగుతున్నానండి, సమస్య ఉందంటే సమస్యకు పరిష్కారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. వెతుక్కుంటాము మనం సమస్యకి. నేను చాలా మంది జీవితాలు చూస్తానండి, సమస్య ఉందని చెప్తారు, దానికి ఒక పరిష్కారం ఉంటుంది, వెతుక్కోరు. ఆ పరిష్కారం ఆలోచించుకోరు. సమస్య ఇంక ఇది అంతే. ఇది మీరు లోకంలో ఉన్న వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారో తెలుసండి. వాళ్ళు ప్రభు దగ్గర రాను లోకంలో బతుకుతున్న వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారండి. వాళ్ళు ప్రతి సమస్యకి సొల్యూషన్స్ ఎదుర్కొంటుంటారు. వాళ్ళు 4-5 సూచనలు అడుగుతారు, సలహాలు అడుగుతారు, టక్కమన ఆ సమస్యలో నుంచి బయటకు వచ్చేస్తారు, మరో జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంటాయి వాళ్ళు. లోకంలో ఉండే వాళ్ళు అంత యుక్తిగా తెలివిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టి, నువ్వు ఏదైతే దేవుడికి నిన్ను దూరం చేస్తుందో, నువ్వు ఏ విషయంలో అయితే దేవుడికి దూరం అయిపోతున్నావో ఆ సమస్యను దేవుడి దగ్గర పెట్టి పరిష్కారాన్ని వెతుక్కుంటే, ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటే దొరుకుతుంది. కానీ మనం ఎక్కడ ఆగిపోయామంటే, ఇది సమస్య, ఇది తీరదు, నేను ఎలాగే ఉండాలి, దీనివల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు అని చెప్పినా సరే దానికి పరిష్కారం వెతుక్కునే వాళ్ళు లేరు. ఓ మాట అడుగుతాను, నువ్వు ఒక పరిష్కారం వెతుక్కుని దేవుడి మీద ఆనుకుని పరిష్కారం వెతుక్కుని ఆ పరిష్కార మార్గంలో నువ్వు వెళతావు అనుకో, వెనకాల దేవుడు తోడుగా వచ్చి నీకు సమస్యను పరిష్కరిస్తాడా లేదా? ఎప్పుడు కూడా దేవుడు ఎలాంటి మనసు కలిగినోడు అంటే, అన్నీ ఆయన ఏం చేయడు. నువ్వేదైనా ప్రయత్నం చేస్తానంటే నీ ప్రయత్నానికి సహాయం చేస్తాడు. దేవుడు మనసు ఇది. మీకు తెలియక చేస్తారు చాలామంది. తెలియక నాకు దేవుడు ఏం చేయట్లేదని నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు చేయడానికి దేవుడు నిన్ను. నీ సమస్యకు పరిష్కారం ఒకటి ఉంటుంది కదా, ఆ పరిష్కారంగా నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు దేవునికి సహాయం చేయడానికి. మీరు చాలాసార్లు వినుంటారు ఒక కథ.
ఒకడు దేవుడిని బాగా నమ్మాడట. దేవుడిని బాగా నమ్మండి, ఇంకా దేవుడి మీద పూర్తిగా అనుకున్నాడు. దేవుడు దేవుడు అంటున్నాడు, మంచోడే. వాళ్ళ ఊరికి వరద వచ్చింది. సడన్గా వరద వచ్చండి, మొత్తం అన్ని కొట్టుకుపోతున్నప్పుడు వీడు ఒక్కడు మేడ ఎక్కేశాడు. మేడ మీద ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కొట్టుకుపోతున్నారు. అందరూ మేడలు ఎక్కేశారు. ఈడు మేడ ఎక్కేశారండి. అప్పుడు ఈ కొట్టుకుపోతున్న వాళ్ళందరినీ కాపాడడానికి దేవుడు ఏదో పడవో లేదా ఓడో ఏదో కర్రో పంపుతా ఉన్నాడు. అలాగా కొన్నిసార్లు విమానాలు పంపుతున్నాడు. మొత్తం మీద ఈ మిద్దెలు ఎక్కిపోయిన వాళ్ళందరినీ ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి. వాళ్ళ మీద విమానం వేసుకుని ఈడు మిద్ది మీద కూర్చున్నాడు. మిద్ది మీద కూర్చుంటే దేవుడు నన్ను ఇప్పుడు కాపాడుతాడు. ఈడు ఎలా ఉండిపోయాడు కదని ముందు అలా పక్కనే పడవ పంపాడు. పడవలోకి ఎక్కుతాడేమని, పడవని కాలుతో తన్ని దేవుడు నన్ను కాపాడుతాడు అంటున్నాడట. సరే, ఇప్పుడు అర్థమైందా? ఈలోపు అటుపక్కకి వెళ్తాను విమానం కూడా అలాగొచ్చి, ఒరే ఒక్కడవే ఉండిపోయారో బాబు ఎక్కరాని కిందకి తాడేసాడట. తాడు పక్కకి విసిరి దేవుడు కాపాడుతాడు పాను అన్నాడట. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎలా కాపాడుతాడు నిన్ను? అంతే కదండి. ఎవరో ఒక రూపంలో సహాయం చేసి, ఏదో ఒక రూపంలో సహాయం చేసి కదా దేవుడు కాపాడుతాడు. నన్ను దేవుడు కాపాడుతాడు. నువ్వు పో అంటే ఆ ఓడను పంపింది, ఆ విమానం పంపింది ఎవరో? చూసారా? ఇలాంటి మొండి వాళ్ళంగా మనం ఉండకూడదు. ఇలా మొండోలుగా మారిపోకూడదు మనం. దేవుడే చేస్తాడు. నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి, దానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక సమస్యలు ఉండొచ్చు, సమస్యలు పక్కన పెట్టి దేవుడి కోసం బ్రతకటం, సమస్యల పరిష్కారం కోసం దేవుడిపైన ఆనుకోవటం, సమస్యల పరిష్కారం కోసం చక్కగా మార్గాలు ఎదుక్కుని దేవుడిలో వెళతా ఉంటే అన్ని సమస్యలు ఏమవుతాయి? పరిష్కారం అవుతాయి. మనోదుఃఖాన్ని దేవుడు తీస్తాడు. మంచి మాట చదువుతాను బైబిల్లో, చివరి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-9 వరకు చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము, చూసారా, ప్రస్తుతమున కొంచెము కాలము మీకేం కలుగుతుంది అన్నాడు. క్రైస్తవుడికి ఏముంటాయి? దుఃఖాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నువ్వు దేవుడిలో బ్రతకకుండా నిన్ను లాగేయడానికి. నిజంగా చెప్తున్నాను కదంటే, అపవాది అన్ని మార్గాలలో నుండి ట్రై చేస్తుంది నీ మీదకే. నువ్వు కృంగిపోవాలి, నువ్వు దుఃఖంలోకి వెళ్ళిపోవాలి, నువ్వు మనోవేదనలోకి వెళ్ళిపోవాలి. ఆ మనోవేదనలో, ఆ దుఃఖంలో, ఆ సమస్యలో నువ్వు ఎవరిని మర్చిపోవాలి? దేవుడిని మర్చిపోవాలి. మీకు అర్థమైందా? ఇక్కడ ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. నశించిపోవు సువర్ణము అంటే బంగారం అండి. బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారో తెలుసండి? అగ్గిలో వేసి కాలిస్తే 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 ఆ వేడిలో నుండి లోపల ఉన్న మట్టి మలినాలన్నీ బయటికి వెళ్ళిపోయి ప్యూర్ బంగారంగా మెరుస్తుంది. ఎప్పుడు? అగ్నిలో వేసి కాలిస్తే. ఇప్పుడు నీ విశ్వాసంలో నువ్వు బంగారం ఎప్పుడైపోతావంటే, శ్రమలు వస్తే, శోధనలు వస్తే, కష్టాలు వస్తే, శ్రమలు నలగొడుతుంటే, దుఃఖాలు నలగొడుతుంటే, ఆ దుఃఖాల్లో, ఆ శ్రమల్లో నువ్వు దేవుడికి ఆనుకుంటూ ఉంటే, ఒక్కొక్క దుఃఖంలో నుంచి దేవుడు పైకి తీసుకుని వస్తూ ఉంటే, నీ విశ్వాసం బలపడిపోతూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బా దేవుడండి ప్రతి సమస్యలో నుంచి బయటికి లాక్కొచ్చాడండి నన్ను. అప్పుడు నీ విశ్వాసంలో నువ్వేమవుతావు తెలుసా? బంగారంలా దగదగ మెరుస్తావు. సమస్యే వద్దనుకుంటే, నాకు శోధనలే వద్దనుకుంటే, దేవుడి పనిలో నాకు కష్టాలే వద్దనుకుంటే, దేవుడి పనిలో నాకు సమస్యలే వద్దనుకుంటే, ఇప్పుడు బంగారం పైకి వచ్చిందండి, బాబు నన్ను అగ్గులో వేయద్దు బాబు, నాకు వేడి తగిలేస్తుంది అంటుంది అనుకోని బంగారం ఎలాగుంటుంది? బంగారానికి ఉండాల్సిన ఒరిజినల్ కలర్ ఉండదు, నల్లగా ఉంటుంది. అది బంగారంలో వేస్తే అలాగే, అగ్గిలో వేస్తే ఎలాగైంది? మెరిసింది. ఇప్పుడు మనం దేవుని ఎదుట మెరవాలి అన్నా మనకి జీవితంలో కూడా దేవుడి పక్షాన్ని ఏముండాలి?
శోధనలు, శ్రమలు. ఇవేవి? ఏ శ్రమలు, ఏ శోధనలు? దేవుడిలో ఉండాలి. దేవుడి నిమిత్తమైన శ్రమ, దేవుని నిమిత్తమైన శోధన. కానీ ఈరోజు మనుషులు ఏం తెచ్చుకుంటున్నారంటే లోకంలో ఆశలకు వెళ్ళిపోయి తెచ్చుకుంటారు శ్రమలు, లోకంలో అత్యాశలకు వెళ్ళిపోయి తెచ్చుకుంటారు శోధనలు, దేవుడు వద్దన్న పనులు చేసి తెచ్చుకుంటారు. ఆ శోధనలు ఈ శోధన లిస్టులోకి రావండి. ఆ పర్సనల్ అనుభవించుకోవాల్సింది అంతే. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం దేవుడు వద్దు అని చెప్తున్నా ఆ మాట వినకుండా తప్పు చేసామనుకోండి, ఆ తప్పుకు మన మీద ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అప్పుడు ఇది దేవుని వలన నాకు వచ్చిన శోధన అనొచ్చా? మందు తాగొద్దు అన్నాడు దేవుడు, తాగేశాడు, 2 కిడ్నీలు పోయినాయి, మంచం మీద పడిపోయి నేను శోధనలో ఉన్నాను ఇప్పుడు అన్నాడు అనుకోండి. అందరూ ఏమనుకుంటారంటే దేవా ఇతనికి వచ్చిన శోధనలోంచి బయటికి అంటే దవడ మీద కొడతాడు దేవుడు. ఎవడు తాగమన్నాడు, ఎవడు కిడ్నీలు పోగొట్టుకోమన్నాడు, ఎవడు శోధనలోకి వెళ్ళమన్నాడు? అంతే కదండి. మీలో ఎవడో జారుడుగా కానీ, దొంగగా కానీ, వ్యభిచారిగా కానీ, మద్యపానం ఇవేవి చేసి కూడా మీరు లోక సంబంధమైన సమస్యల్లోనికి, శోధనలోనికి మీరు వెళ్ళకూడదు అన్నాడా? మరి దేని నిమిత్తమై శోధనలోకి వెళ్ళాలి అంటే ప్రభు నిమిత్తమై, సేవ నిమిత్తమై, వాక్యము నిమిత్తమై. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉంటాడండి, మీకు చెప్పినట్టుగా గుర్తు, చాలా సంవత్సరాల క్రితం. చాలా పేదోడండి, ఆటో నడుపుకుంటూనండి ఆరోగ్యం సరిగా సహకరించదు, అయినా సరే ఆటో మీదే జీవనం కొనసాగిస్తాడు. ప్రతిరోజు మీకు ఒకసారి చెప్పినట్టుగా గుర్తు నాకు, ప్రతిరోజు సాయంత్రం అండి 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ ఆటో నడపడం మానేస్తాడండి. మానేసి ఆటో వాళ్ళ ఊరు మధ్యలో పెడతాడు. పెట్టి ఈరోజు పలానా చోట సంతోష్ గారి సభ జరుగుతుంది, పలానా చోట ఉపేంద్ర అనే సభ జరుగుతుంది, నేను ఆటో ఫ్రీగా పెడతాను, మీరు అందరూ ఆటోలో ఎక్కి వచ్చి వాక్యం వినండి, మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని ఆటో ఊరు మధ్యలో పెడతాడండి. ఎప్పటికీ అంటే అతను మనసులో ఒకటే నిర్ణయించుకున్నాడు, నేను ఎలాగో దేవుడి కోసం ఏమీ చేయలేను, నాకున్న ఈ వాహనాన్ని వాడేసి అందరికీ సువార్త వినిపించేసి సేవలో నా జీవితాన్ని నేను ఏం చేయాలి? ముగించుకోవాలి. చూసారా, ఎవరికి వాళ్ళుగా భక్తిపరులండి వాళ్ళకు ఉన్న మార్గంలో ట్రై చేస్తున్నారండి బలంగా దేవుడి కోసం బతకడానికి. దానివల్ల ఆయనకి ఎన్నో శోధనలు వస్తాయండి బాబు. నాకు తెలుసు, పర్సనల్గా నాతోనే పంచుకుంటాడు, నేను ఆయనకి నా వల్ల అయింది చేస్తూ ఉంటాను, నేను ఏదోటి కొనిపెడతా ఉంటానండి. వాళ్ళ కుటుంబం బాగోదు. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీకు, అంత పేదరికంలో దేని గురించి ఆలోచిస్తున్నాడు అతను? సేవ, వాక్యానికి ప్రజల్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు అతనికి 100 సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంట్లో పేదరికం ఉంది, ఇంకా నాకు మీకు చెప్పలేని కొన్ని ఉన్నాయి ఆయనకి సమస్యలు. ఎప్పుడు నుండి ఆయన మాటల్లో నాకు ఆ చింత కనపడదు. తమ్ముడు ఆటో ఈ మధ్యకాలంలో నాటకాలు ఆడుతుంది తమ్ముడు, మీటింగ్కి వెళ్తుంటే మధ్యలో ఆగిపోతుంది అంటాడు నవ్వుతూ. చూసారా, ఇప్పుడు నడవని ఆటోని ప్రజలకి వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళి ఆటో ఆగిపోతుంది తమ్ముడు అని నవ్వుతూ చెప్తారండి ఎవడైనా? ఆటోలు ఎక్కుతారు తమ్ముడు, దుర్మార్గులు తమ్ముడు, ఒక్కరు కూడా 50 రూపాయలు ఇవ్వరు తమ్ముడు, 100 రూపాయలు ఇవ్వరు తమ్ముడు అండండి. ఎప్పుడు అండండి, వాళ్ళు ఇస్తే బాగు చేయించుకునేవాడిని తమ్ముడు, ఇవ్వట్లేదు తమ్ముడు అండు. వాళ్ళు ఏమిస్తారు తమ్ముడు, మనకి ఫలం కదా వాళ్ళు ఇవ్వకపోతే. ఏమంటే ఉదయం నుంచి కష్టపడి పనిచేసి ఆ వచ్చిన డబ్బులు డీజిల్ వేసుకుని ఎవడ మీటింగ్ తీసుకెళ్తాడండి? అందులో కొంతమంది అన్నయ్య పరిస్థితి బాగోలేదని వాళ్ళకి గుర్తున్నప్పుడు చేతులు ఎడతారట, లేదంటే పడుచుకోరట, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారట. ఇప్పుడు అతని గురించి మీకు ఎందుకు చెప్పానంటే, చింతలు చాలా ఉన్నాయి, కానీ ఫోకస్ దేని మీద ఉంది? సేవ. మీ ఫోకస్ దేని మీద ఉందో చెక్ చేసుకోండి రాత్రి. దేని మీద ఉంది మీ ఫోకస్? దేని మీద ఉంది? చింతలు అనుకున్నామంటే జీవితకాలం చింతలే. నేను మాట్లాడుతానండి, చింతలేని మనిషి పేరు చెప్పండి భూమి మీద, ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారా? ఫోన్ చేయండి, నెంబర్ ఉంటే. మా చెల్లి నాకు తలపోటు చేసింది బాబు అంటాడు. చింత కాదు చెప్పండి, సొంత చెల్లి బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెడితే. కేసీఆర్ గారి నెంబర్ ఉంటే చేయండి. కూతురు గారు రెడీగా ఉన్నారు ఇప్పుడు బయట ఇంకో పార్టీ పెట్టడానికి. తలపోట్లండి పాపం వాళ్ళకి, తలపోట్లండి. ఎవడు ప్రశాంతంగా లేడండి. మనం ప్రశాంతంగా ఉన్నాం, సేవలో ఉంటాం, గుడికి వస్తాం, దేవుడికి ఇస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. ఎంత బాగుందండి ఇది, ఎంత బాగుంది. లైన్ ఎంత క్లియర్గా ఉంది మంది. ఈ క్లియరెన్స్ అలాగుందా? కనుక
ఆనందించండి ప్రభువునందు. అది ఆనందించేవాడికి ఏముండవు, ఆనందించేవాడికి ఏముండవు, చింతలు ఉండవు. చింతించేవాడికి ఏముండదు, అయిపోయింది అంతే.